సీరియల్స్లోకి వద్దామని, యాక్టింగ్ సీరియస్గా తీసుకుందామని ఎప్పుడు అనుకున్నారు? బట్ లక్ ఏమో సెట్ అవ్వాలి. అంటే మహేష్ క్యారెక్టర్ చేసిన బర్నీ గారు రియల్ లైఫ్లో కూడా అదేనా? నేను అది మిస్ అయినందుకు నేను బాధపడుతుంటా ఇప్పటికీ. సో నేను చాలా భయం మాకు ఆ క్యారెక్టర్ అంటే. హీరో ఉన్న హీరోయిన్ ఉన్న విలన్ వేసే ప్లాన్ సక్సెస్ అవుతూ ఉండేది. మిడిల్ ఒక ఎండ్ ఇచ్చేసారనుకోండి, సీరియల్ అయిపోతుంది, తర్వాత ఎవరు చూడదు. అంటే ఆ క్వాలిటీస్ చూసి ఎవరైనా లవ్లో పడ్డారు, ఏదో లవ్ స్టోరీ ఉంది అని. అదే చాలా మంది గుడ్డి ప్రేమ చేస్తారు, కానీ నేను మోగ ప్రేమ చేసి సక్సెస్. కొంతమందిని చూస్తే ఇంపాక్ట్ బాగా అనిపిస్తుంది. వాళ్ళు మనల్ని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత లైఫ్ అనేది చాలా బాగుంది. అబ్బా ఓకే రాసుకోరా సాంబా. ప్రాపర్టీస్ అమ్మేసుకున్నారు అలా ఒక రూమర్ విన్నాను. డిడ్ యూ కమ్ బ్యాక్ టు జీరో? యా, ఐ కేమ్ టు జీరో. సిరి హనుమంత్ చేశారు. షీ వర్క్ వెరీ హార్డ్. నందు ఉన్నాడు రా, చూసుకుంటాడు ఆ టైంలో. ఇప్పుడున్న సీజన్లో ప్రతి ఒక్కళ్ళు దే లైక్ మీ లైక్ ఎనీథింగ్. టెలివిజన్ చేసే వాళ్ళకి సినిమాల్లో ఎక్కువ అవకాశం ఉండేది కాదు. అలా ఐ మిస్ సో మెనీ ఆపర్చునిటీస్. సినిమాలో రాలేదు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ ఎపిసోడ్ మాత్రం కొంచెం నాస్టాలజిక్గా ఉండబోతుంది. ఎందుకంటే స్పెషల్లీ 2005లో, అసలే మన తెలుగు వాళ్ళకి సీరియల్స్ అంటే చాలా ఇష్టం కదా. 2005లో కట్టందం బొట్టందం అనగానే చాలా అందరూ పుస్తకాలు మూసేసి పరిగెత్తుకుంటూ వచ్చి అదితో జాతీయ గీతంలాగా ఒకేసారి చీలాసౌ స్రవంతి అనేవాళ్ళు కదా. ఆ సీరియల్లో ఈ యాక్టర్లా ఉండాలి, నాకు రాబోయే హస్బెండ్కి ఈ క్వాలిటీసే ఉంటాయా అని చాలామంది అమ్మాయిలకి హార్ట్ థ్రోప్ కూడా ఆయన మన నందకిషోర్ గారితో ఈరోజు మన పాడ్కాస్ట్. వెల్కమ్ టు దాత్రి నందకిషోర్ గారు. చీలాసౌ స్రవంతితో మీరు బాగా పాపులర్ అయ్యారు, అది నాకు తెలుసు. కాకపోతే థియేటర్ ఆర్టిస్ట్ కూడా అని విన్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి ఏమైనా చెప్తారా? యా, బేసిక్గా ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ బ్యాక్గ్రౌండ్. అంటే మా ఫాదర్ రైల్వే జాబ్ చేసేవారు. సో వెన్ ఐ వాజ్ ఇన్ 7th క్లాస్ నా ఫస్ట్ మేకప్ వేసింది మా ఫాదరే. సో ఒక రకంగా నా గురువు మా ఫాదరే. అంటే చిన్న వయసులో, తెలియని వయసులో మేకప్ వేసుకుని చిన్నపిల్లల డ్రామా కాంపిటీషన్లో స్టార్ట్ చేయటం. ఆ తర్వాత 10th క్లాస్ వచ్చిన తర్వాత మా సారు, అంటే మా ఫాదర్తో పాటు కొలీగ్, ఆయన కూడా రైల్వే జాబ్ చేస్తారు, గరికపాటి ఉదయభాను సార్ పేరు. ఆయనకి భూమిక థియేటర్ గ్రూప్ అని ఒక గ్రూప్ ఉండేది. ఆ గ్రూప్లో వీ స్టార్టెడ్ వర్కింగ్ ఫ్రమ్ 10th క్లాస్ ఆన్వర్డ్స్. అంటే దట్ ఈస్ అ సీరియస్ థియేటర్ యాక్టివిటీ వేర్ వీ స్టార్టెడ్ అవర్ కెరీర్. నాన్నగారు కూడా థియేటర్ ఆర్టిస్ట్? నాన్నగారు కూడా థియేటర్ ఆర్టిస్ట్. యాక్చువల్గా నేను ఇప్పటిదాకా చెప్పలేదు, మా ఫాదరు హైదరాబాద్ బ్లూస్ అని ఒక సినిమా, నగేష్ కుక్నూర్ డైరెక్టర్. ఆ సినిమాలో పార్ట్ 1, పార్ట్ 2లో హీరోకి ఫాదర్ మా ఫాదరే. మీరు అందులో కూడా నేను పార్ట్ 2లో చేశాను, లాయర్ క్యారెక్టర్ చేశాను. సో ఓకే, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో అక్కడి నుంచి కెరీర్ స్టార్ట్ అయింది. అండ్ దట్ వాజ్ వెరీ సీరియస్ థియేటర్ యాక్టివిటీ. అంటే లైక్ ఫోక్ ఫార్మాట్ ఎక్కువ ఉండేది. అంటే సాధారణంగా ఏంటంటే డ్రామాస్ అంటే సాంఘిక డ్రామాలు ఎక్కువ మంది చేస్తుంటారు. మాదంతా లక్కీగా ఫోక్ ఫార్మాట్ అవ్వటం వల్ల ఆన్ స్టేజ్ మేము పాటలు పాడటం, ఆన్ స్టేజ్ యాక్ట్ చేయటం, ఆన్ స్టేజే రకరకాల డ్యాన్సులు చేయటం, ఇవన్నీ చేయటం వల్ల మంచి యాక్టివిటీ చేసే అవకాశం మాకు వచ్చింది. ఓకే, ఇంకా మనకి ఇంకా యాక్టింగ్ అనేది అలవాటు అయిపోయింది. అప్పటి నుంచి కొంచెం అంటే ఏమంటారు, స్టేజ్ మీద ఆ ఫియర్ అనేది లేకుండా అయిపోయింది అనమాట అప్పటి నుంచి. మీరు వేసిన ఫస్ట్ క్యారెక్టర్ ఏంటి, గుర్తుందా మీకు ఏమైనా? యా, అంటే నా సొంత అన్నయ్య శ్రీధర్ అతని పేరు. అతను ఒక డ్రామా రాశాడు, బంగారు గడ్డం అని ఒక డ్రామా. అందులో నేను మెయిన్ ఒక బంగారు గడ్డం ఉన్న క్యారెక్టర్ చేశాను. గడ్డం బంగారం కలర్లో ఉంటుంది. అంటే బంగారు గడ్డం అని వాడు అది అమ్మటానికి ట్రై చేస్తాడు, దాన్ని ఏదో షో పుటప్ చేసి. సో అలాంటి క్యారెక్టర్ తోటి స్టార్ట్ చేశాను నేను, అంటే థియేటర్లో. ఆ తర్వాత ఉదయభాన్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత సీరియస్ థియేటర్ యాక్టివిటీ, ఫోక్ ఫార్మాట్ చెప్పినట్టుగా చరణ్ దాస్ అనే ఒక డ్రామా. అది ఆల్మోస్ట్ హిందీ, తెలుగు ఈ 2 భాషల్లో ఓవరాల్ ఇండియాలో దాదాపు ఒక 50 నుంచి 100 షోస్ మధ్యలో చేసాం మేము. అంటే రిపీటెడ్గా అదే డ్రామా. అది ఒక 1.5 hour డ్రామా ఉంటుంది లైవ్. సో ఆ లైవ్ డ్రామాలో రకరకాలుగా డ్యాన్స్ చేయటం, పాటలు పాడటం, మేమే పాడటం, మేమే యాక్ట్ చేయటం, రకరకాల క్యారెక్టర్స్, ఒక క్యారెక్టర్ కాకుండా. అంటే ఒక క్యారెక్టర్ వెళ్ళిపోయి ఇంకో క్యారెక్టర్ లాగా వచ్చి చేయటం. సో ఇట్ వాజ్ అ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే అలాంటి ఎక్స్పీరియన్స్ రావటం వల్ల ప్రతి యాక్టర్కి ఏంటంటే ఫౌండేషన్ అనేది అలా స్ట్రాంగ్గా పడితే స్టేజ్ ఫియర్ పోతుంది. తర్వాత యాక్టింగ్ స్కిల్స్ అండ్ మిగతా కమ్యూనికేషన్ స్కిల్స్, మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో ఓవరాల్ యాక్టివిటీ థియేటర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది మనిషికి. సో లక్కీగా అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. అంటే మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండి మీరు అది జాయిన్ అయ్యారా, లేకపోతే డాడీ చెప్పారు కదా అని ఫస్ట్ వెళ్ళిపోయారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ 7th క్లాస్ ఉన్నప్పుడు నాకు పెద్ద తెలియదు దాని గురించి ఆ ఏజ్లో. సో తర్వాత 10th వచ్చేసరికి సీరియస్గా, అంటే చిన్నప్పటి నుంచి
చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సో అప్పట్లో సినిమాలు చూస్తూ ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి అని ఫీల్ అయిపోయేవాళ్ళు కదా. సో నేను అదే ఫీలింగ్లో 10th క్లాస్ వచ్చేసరికి అరే మనం కూడా ఇలా అయిపోవచ్చేమో అనే ఒక లోపల తెలియని ఒక ఫీలింగ్. సో అట్ ద సేమ్ టైం థియేటర్ యాక్టివిటీస్ చేయటం వల్ల యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ప్యాషన్ పెరిగింది. సో అలా అలా సైమల్టేనియస్గా చదువుతూ క్రికెట్ ఆడుతూ అండ్ ఈ థియేటర్ యాక్టివిటీ కూడా సైమల్టేనియస్గా 3 బ్యాలెన్స్ చేస్తూ చేసేవాళ్ళు. అంటే ఆడిషన్కి అంటే మీకు ఇప్పుడు థియేటర్ ఆర్టిస్ట్ ఇస్ డిఫరెంట్ కదా, అది డ్రామా అదంతా ఉంటుంది కదా, బట్ సీరియల్స్ యాక్టింగ్ అంతా కొంచెం డిఫరెంట్ కదా. నాకు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు సీరియల్స్లోకి వద్దామని యాక్టింగ్ సీరియస్గా తీసుకుందామని ఎప్పుడు అనుకున్నారు? అది ఎప్పుడంటే 10th క్లాస్ అయినా 10thలో చిన్న బీజం పడింది చిరంజీవి గారిలో అయిపోదామని. కానీ ఆ ఏజ్లో మనం చిరంజీవి అయిపోదాం అంటే అందరూ ఇంట్లో నాన్నైనా అమ్మైనా ఎలా ఫస్ట్ చదువుకో అంటారు. సో డిగ్రీ వరకు కూడా సీరియస్గా చదువుతో పాటు అన్ని యాక్టివిటీస్ చేస్తూ నెక్స్ట్ మా ఫాదర్ ఏంటంటే నన్ను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా చూద్దామని ఆయన కోరిక. సో అప్పట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఒకటి నేను పీజీ చేశాను. సో అది అయిపోయిన తర్వాత యూఎస్ పంపిద్దామని ఆయన అనుకున్నారు కానీ నేను అనుకోలేదు. సో నాకేంటంటే అప్పటి నుంచి ఇంకా థియేటర్ మీద ఎక్కువ మమకారం, యాక్టింగ్ మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగిపోయి అది డెఫినెట్గా ఏదో సాధించాలి, ఒక మంచి యాక్టర్ అవ్వాలనే ఫీలింగ్ స్టార్ట్ అయిపోయింది. అది అప్పట్లో భయం నాన్నకు చెప్పాలంటే. కానీ వన్ ఫైన్ డే ఆయన కోసం పీజీ చదివేశాను. పీజీ చదివిన వెంటనే నేను చెప్పేశాను ఓపెన్గా, నాకు ఇది కాదు, నేను ఇదే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మైండ్లో ప్రతి నిమిషం అదే వస్తుంది తప్ప ఇంకోటి వేరే జాస్ వెళ్ళట్లేదు అని చెప్తే, సో ఆయన కూడా ఫస్ట్లో ఏమనలేదు, మనకు అది సెట్ అవ్వదేమో చూసుకో ఆలోచించన్నారు. అలా అలా గ్రాడ్యువల్గా చిన్న అవకాశాల కోసం వెళ్తూ చిన్నవి వచ్చినాయి. లక్కీగా మంచి సీరియల్ వచ్చింది. ఇంక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఓకే, ఈ అవకాశాల కోసం ట్రై చేస్తున్నప్పుడు సీరియల్ యాక్టింగ్ అంటే మీరు సీరియల్కి ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఆడిషన్స్కి అలా వెళ్ళారా? ఆడిషన్స్ అంటే నేను ఫస్ట్ థియేటర్ యాక్టివిటీ చేసిన తర్వాత మా థియేటర్ గ్రూప్లోనూ కొంతమంది ఉండేవాళ్ళు. ధనుంజయ్ గుప్తా అని ఒక సీనియర్ మెంబర్, ఆయన కూడా రైల్వేలో వర్క్ చేస్తారు. ఆయన నాతో పాటు రమేష్ అని ఇంకొక పర్సన్ ఉండేవాడు. అతను కూడా మేమిద్దరం కలిసి ఆన్ స్టేజ్ మిమిక్రీ, ఈ స్కిట్స్ ఇవి చేసేవాడు అప్పట్లో. సో మా యాక్టివిటీ చూసి అతను, మీరు సీరియల్స్లో ట్రై చేయొచ్చు కదా, ఎందుకు ఓన్లీ స్టేజ్ మీదే చేస్తున్నారు, ఇప్పుడు సీరియల్స్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా చాలామందికి అంటే. సో వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్. అప్పుడు లక్కీగా స్టార్ట్ చేసాం. అప్పుడు సెట్కామ్ అంటే మొత్తం ఒక థియేటర్, ఒక స్టూడియోలోనే మొత్తం సీరియల్ చేసేవాళ్ళు సెట్కామ్. ఆ టైప్లో అప్పుడు వెంకటకృష్ణ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయన ఒక సీరియల్ స్టార్ట్ చేశారు. అందులో చిన్న క్యారెక్టర్, కానిస్టేబుల్ క్యారెక్టర్ తోటి సీరియల్లో ఎంటర్ అయ్యాను ఫస్ట్ నేను మా ఫ్రెండ్ రమేష్. ఆడిషన్ జరగలేదు అయితే? ఆడిషన్ అంటే అప్పుడు మేము థియేటర్ బ్యాక్గ్రౌండ్ మా స్కిట్స్ చేయడం అంతా వాళ్ళు చూసి యాక్టింగ్ అక్కడ వాళ్ళు రిఫర్ చేశారు. అంటే మూవీలో చూపించినట్టు మనకి ఆడిషన్ ఉండదా, ఒక డైలాగ్ ఇచ్చి దాన్ని చదివించి? లక్కీగా అదే చెప్తున్నాను. సో మేము ఇట్లా థియేటర్లో చేసి ప్లస్ స్కిట్స్ చేయటం చూసి అందరు సజెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు చాలా స్పార్క్ బాగుంది వీళ్ళలో, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు, వీళ్ళని చూడండి అని. అలా ఈయన దగ్గర పంపించారు. వెంటనే ఆయన చూసి ఓకే, కాకపోతే అందులో చిన్న క్యారెక్టర్, కానిస్టేబుల్ క్యారెక్టర్, ఒక డైలాగ్ కూడా లేదు సరిగ్గా. అందులో అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, ఆయన అప్పట్లో స్వాతి అనే ఒక మా టీవీ సీరియల్, అప్పట్లో మా టీవీ ఇప్పుడు స్టార్మా. సో మా టీవీలో స్వాతి అనే సీరియల్ మొత్తం ఇట్స్ అబౌట్ కాలేజ్ స్టూడెంట్స్, అక్కడి నుంచి మొత్తం ఉంటుంది. దీంట్లో మమ్మల్ని, నన్ను మా ఫ్రెండ్ రమేష్ని అప్పుడు పర్ఫార్మెన్స్ చూశారు. సో మీరు అన్నట్టు అప్పుడు ఆడిషన్ లాగా ఆయన ముందు మేము సరదాగా 2-3 స్కిట్స్ చేసాం. ఆయన పగలబడి నవ్వేసి వీళ్ళు ఇద్దరు కరెక్ట్ బాగున్నారు పెట్టేసేయండి అన్నారు. సో అప్పుడు ఆ స్వాతి సీరియల్లో అలా కాలేజ్ స్టూడెంట్స్ అంటే నలుగురు ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ. అండ్ అందులో ఇప్పుడు మన కేవీ శ్రీరామ్ ఉన్నారు ప్రొడ్యూసర్, అతను కూడా వన్ ఆఫ్ ద హీరో అనమాట. సో అలా అక్కడ ఆ ఇంప్రెషన్ తోటి మళ్ళీ సీరియల్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వటం మొదలుపెట్టాయి ఒక్కొక్కటి. తర్వాత మళ్ళీ మా టీవీ నుంచి జెమినీ టీవీకి వచ్చి, మా టీవీ తర్వాత మళ్ళీ అప్పట్లో చెన్నైలో ఎక్కువ సీరియల్స్ జరుగుతుండే షూటింగ్, తెలుగు సీరియల్స్ కూడా చెన్నైలో. సో అప్పట్లో అంకురం అని ఒక సీరియల్ జరిగింది. అంకురం అనే సీరియల్లో ఒక సైడ్ హీరో క్యారెక్టర్కి నాకు తెలిసిన ఆయన ఒక ఆయన రిఫర్ చేస్తే వెళ్ళి చేశాను. ఆ టైంలోనే నేను అక్కడ రాడాన్ టీవీ ప్లస్ బాలాజీ టెలిఫిలిమ్స్ అని పెద్ద పెద్ద సంస్థలు ఉండేవి. నేను అక్కడ సీరియల్ కోసం షూటింగ్కి వెళ్ళినప్పుడు మధ్యలో ఒకళ్ళిద్దరిని కలిసేవాడిని. బట్ లక్ ఏమో సెట్ అవ్వాలి. బట్ లక్కీగా నాకు అంకురం అనే సీరియల్లో నాకు డబ్బింగ్ చెప్పిన సత్య అనే పర్సన్, ఇప్పుడు ఆయన చాలా పెద్ద డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆయన నన్ను రాడాన్ టీవీలో కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందని హీరో క్యారెక్టర్కి నన్ను రిఫర్ చేశాడు. ఎందుకంటే ఈ సీరియల్లో నన్ను చూశాడు, నాకు వాయిస్ ఆయనే ఇచ్చాడు. సో నేను ఆఫీస్కి వెళ్ళాను, రాడాన్ టీవీ ఆఫీస్కి. ఆయన డైరెక్టర్ అశ్విన్ భాస్కర్ అప్పుడు ఆ సీరియల్ సూర్యవంశం అనే సీరియల్. సో ఆ సీరియల్కి నేను వెళ్ళంగానే నన్ను చూసి
ఇంత పయ్య ఓకే నక్కే అన్నాడు. అంటే ఇతను నాకు ఓకే అనేసి ఫైనలీ నాకు కూడా షాక్ అనిపించింది, ఇదేంటి వెళ్ళాను నేనేం చేయలేదు ఆయన ఓకే అనేసాడని. డైలాగ్ కూడా నేర్చుకున్నాను, అడగండ్రా కొంచెం. అంటే హైట్ చూసి ఓకే అన్నాడు, మరి ఏం చూసి లక్కీగా ఓకే అన్నారు. సో అక్కడి నుంచి మళ్ళీ సూర్యవంశం అనే సీరియల్ స్టార్ట్ అయింది. అదొక 2 years చెన్నైలోనే జరిగింది. ఓకే. ఆ సూర్యవంశం సీరియల్ జరుగుతున్న టైంలో అది టెలికాస్ట్ స్టార్ట్ అయిన ఒక 1 yearకి ఇక్కడ స్రవంతి అని ఒక సీరియల్ మనా స్టూడియో మనోజ్ చౌదరి గారు అది స్టార్ట్ అయింది. దానికి పిలిచారు, అంటే పులివాసు డైరెక్టర్ ఆయన. పిలిపించినప్పుడు ఇనీషియల్గా అందులో విలన్ క్యారెక్టర్ అనుకున్నారు నన్ను, మహేష్ క్యారెక్టర్. ఓకే. సో నేను చాలా భయం మాకు ఆ క్యారెక్టర్ అంటే. నేను అది మిస్ అయినందుకు నేను బాధపడుతుంటా ఇప్పటికీ. చాలా రిజిస్టర్ అయింది కదా అందరికి. ఎందుకంటేనండి ఎప్పుడైనా ఇనీషియల్ స్టేజ్లో మన ఇంప్రెషన్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ ఉండాలి. సో హీరో క్యారెక్టర్ ఓకే, అందరు ఇష్టపడతారు, బాగుంది అంటారు. కానీ ఇందాక మీరు అన్నట్టు ఆ క్యారెక్టర్ చూడడం భయం ఇప్పటికీ ఉందన్నారే, అంటే ఇంత ఇంప్రెషన్ ఉంది. జగన్ క్యారెక్టర్ కూడా ఉందండి. ఉంది కానీ అది సాఫ్ట్ కన్సర్న్ ఉంటుంది. బట్ దీని మీద ఏంటంటే ఆ ఇంపాక్ట్, అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ విలన్ క్యారెక్టర్ ఎప్పుడైనా కూడా ఇంపాక్ట్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది. అప్పుడే హీరో ఎలివేట్ అవుతాడు కదా మనకు తెలుగు సినిమాలో. సో అలా అది చేయబోయి ఈ క్యారెక్టర్కి మా డైరెక్టర్ చెప్పాడు, నువ్వు సాఫ్ట్గా కనిపిస్తున్నావు, నువ్వు హీరోనే బెటర్ అన్నాడు. సరే ఓకే, ఏదో ఒకటి అప్పట్లో వచ్చింది అవకాశం అని. అది విలన్ కదా, మనం హీరో కదా. ఇంకా అలా ఒక 5 years కంటిన్యూ అయింది. ఇంకా ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేస్తూ ఇంకా వెనక్కి చూసుకోలేదు. ఓకే, బెస్ట్ మెమరీ ఏంటి మీకు శ్రవంతి సెట్స్లో? అంటే మహేష్ క్యారెక్టర్ డిస్కస్ చేసినప్పుడు మీరు నవ్వుకునే వాళ్ళ, లేకపోతే? సెట్స్ చాలా జరిగేవి. అంటే ఎంతసేపు ఆ సీరియల్ ఎలా ఉండేదంటే హీరో ఉన్నా హీరోయిన్ ఉన్నా విలన్ వేసే ప్లాన్ సక్సెస్ అవుతూ ఉండేది. దానివల్ల మనం ఎందుకు ఇంకా అసలు ఇక్కడ అని చాలాసార్లు అనిపించేది. బట్ అదేదో చెప్పినట్టుగా ఎంతైనా చివరికి హీరోనే గెలుస్తాడు కదా, ఇప్పుడు లాస్ట్లో గెలుస్తాడులే సరే అని వెయిట్ చేశాను. సో ఆ క్యారెక్టర్ మామూలుగా ఆయన వచ్చిన ప్రతిసారి వాళ్ళ ఇది ఫెయిల్ అవుతున్న, అది సక్సెస్ అయ్యేది ఆయన క్యారెక్టర్. బట్ ఈ 2 క్యారెక్టర్సే కొంచెం ఎలివేట్ అయ్యావు కదా, హీరో అండ్ అంటే మీది మీనా కుమారి గారిదే కొంచెం ఎలివేట్ అయ్యి మేము కూడా అమ్మ ఈ రోజన్నా గెలుస్తారేమో అనే ఫీలింగ్ ఉండేది కదా. అట్లా అంటే సీరియల్లో ఉండే మెయిన్ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అదే. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అందరికీ తెలుసు ఎప్పటికైనా వీళ్ళు గెలుస్తారు అనేది అందరు ఆశతోనే చూస్తారు. డిసడ్వాంటేజ్ ఏంటంటే సీరియల్లో సినిమా అనేది 2 గంటలు మనం ముగించేస్తాం. సో ఒక స్టార్ట్, ఒక మిడిల్, ఒక ఎండ్ అనేది ఉంటుంది. కానీ సీరియల్లో ప్రాబ్లం ఏంటంటే మీరు ఒక మిడిల్ ఒక ఎండ్ ఇచ్చేసారనుకోండి, సీరియల్ అయిపోతుంది, తర్వాత ఎవరు చూడ్డు. బట్ సీరియల్ అనేది ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వాలి కాబట్టి మన ఇంట్లో లాగే నడుస్తుంటుంది అంతే స్టోరీ. అంతే ప్రతి హౌస్ హోల్డ్లో జరిగేది మనం చూపిస్తాం కాబట్టి మెయిన్గా అది ఎవ్రీడే కనెక్టివిటీ. బట్ ఫిల్మ్ అనేది 2 hours మనం ఏం చెప్పాలనుకుంటే చెప్పేస్తాం. బట్ ఇదేంటంటే ఒక న్యూస్ పేపర్ లాగా ప్రతిరోజు ఫ్రెష్గా, ప్రతిరోజు కొత్తగా మళ్ళీ వచ్చిన పాయింట్ని యాడ్ చేసుకుని ఇప్పుడు జగన్ వస్తాడా అప్డేట్ అలా జరుగుతూ ఉండేది. సీరియల్ అలా డ్రాగ్ అవుతూ ఉండేది. ఓకే, అదే ఇప్పుడు తెలుగు సీరియల్స్లో అంత నెగటివ్ క్యారెక్టర్ది ఐ థింక్ అదే ఫస్ట్ సీరియల్ అని నాకు అనిపిస్తుంది. కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో అది మిస్ అయ్యారు అని అనుకుంటున్నారు. కానీ హీరో క్యారెక్టర్ కూడా బాగానే ఉండింది. నేను అదే చెప్పాను, నాకు బేసిక్గా విలన్ చేయటం చాలా ఇష్టం. బట్ అది నాకు మిస్ అయింది. బట్ అలానే ఈ క్యారెక్టర్ మీరు అన్నట్టు చాలా మంచి పేరు తెచ్చింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా హీరో అయిపోయింది డెఫినెట్గా. అరే జగన్ వస్తున్నాడు అంటే మన పేరు కూడా వాళ్ళకి తెలియదు. ఓన్లీ క్యారెక్టర్ నా పేరు నందకిషోర్. అంటే ఇప్పుడు తెలుసు, అంటే మధ్య తర్వాత తెలిసింది, అప్పుడు తెలియదు కదా, జగన్ అని ఫిక్స్ అయిపోయాం మీ పేరు. ఓకే. సో అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ అంటుండేవాళ్ళు. మనకు కూడా ఇంకా నా పేరు జగనేనో అనే ఫీల్లో ఉండిపోయేది. మన పేరు అట్లా కాదు. బట్ ఎనీవేస్ వాళ్ళు ఆ ప్రేమతో పిలిచినప్పుడు అది నిజంగా అంత రీచ్ అయ్యామో మనం చాలా హ్యాపీగా ఉండేది ఆ టైం. మహేష్ డిఫరెంట్ గా రిజిస్టర్ అయింది. బట్ మీది మాత్రం అది చెప్పాను స్టార్టింగ్ ఇంట్రోలో కూడా, ఇలాంటి హస్బెండ్ క్వాలిటీస్, చాలా మంది హస్బెండ్ మెటీరియల్ క్వాలిటీస్ అన్ని అందరికి హార్ట్ థ్రోబ్ లా అయింది కదా. సో అలా అది ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అది. ఓకే, ఇప్పుడు ఈ సీరియల్ యాక్టర్స్తో మీ రిలేషన్షిప్, అంటే భరణి గారు కావచ్చు, మీనా కుమారి గారు కావచ్చు, ఎలా ఉండేది మీ రిలేషన్షిప్? ఈజ్ ఇట్ స్టిల్ కంటిన్యూయింగ్ నౌ? బికాజ్ అంటే ఒక సీరియల్లో మనం ఒకళ్ళతోటి ఒక లాంగ్ జర్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా మోర్ దాన్ మనం ఇంట్లో ఉండటం దగ్గర కన్నా మనం సెట్స్లో వాళ్ళతో ఉండే టైమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఆటోమేటిక్గా వాళ్ళతో ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అక్కడ కూడా క్రియేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళతో రిలేషన్ చాలా బాగుంటుంది. అట్ పర్టికులర్గా ఆ టైం అంటే ఏ సీరియల్ చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా సీరియల్ చేస్తాం అనుకోండి, ఈ 1-2 years వాళ్ళతో పాటు బాగుంటుంది. అలా అప్పట్లో 5 years చాలా మంచిగా ఉంది, ఒక ఫ్యామిలీ లాగా అందరం కలిసి ఉన్నాం. ఆ తర్వాత కూడా
అదే రిలేషన్ మేము మెయింటైన్ చేస్తాం ఎప్పుడు కలిసినా కూడా. అట్లా అని సీరియల్ చేసేప్పుడు రెగ్యులర్ కలుస్తే వాళ్ళం, ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా కలుస్తాం, వర్క్ టైంలో లేకపోతే ఏదైనా షోలో కలిసినప్పుడు హాయ్ బాయ్ బాగానే ఉంటాం. ఆ రిలేషన్ ఎప్పటికీ మెయింటైన్ చేస్తాం. ఈ రోజు ఒక మిత్ బ్రేక్ చేద్దాం మనం. అంటే మహేష్ క్యారెక్టర్ చేసిన బర్నీ గారు రియల్ లైఫ్లో కూడా అదేనా లేకపోతే? లేదు, హీఈస్ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ ప్రొఫెషనల్. అండ్ తనలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే డైలాగ్ డెలివరీ, అంటే మెమరీ పవర్ చాలా బాగుంటుంది తనకి. సో ఏ డైలాగ్ అయినా కూడా చాలా మెమరైజ్ చేసుకుని తను సింగిల్ టేక్లో మ్యాక్సిమం చెప్పేసేవాడు. చాలా మంచి మెమరీ పవర్ అతను. అండ్ రియల్ లైఫ్లో అట్లే ఉండడు అతను. నెక్స్ట్ క్వశ్చన్ మీకు అర్థమైందా? జగన్ క్యారెక్టర్ క్వాలిటీస్ మీలో కూడా ఉన్నాయి? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం ఒకటి, మన బ్యాక్గ్రౌండ్, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ కూడా మన రియల్ క్యారెక్టర్లో చేసే క్యారెక్టర్లో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అండ్ చాలామంది ఏంటంటే సీరియల్లో ఇన్ఫ్యాక్ట్ చేసే క్యారెక్టరు మన రియల్ లైఫ్కి కొంచెం తీసుకుంటాం, ఆ ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది ఆటోమేటిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఒక విలన్ క్యారెక్టర్ చేసినప్పుడు తెలియకుండానే రియల్ లైఫ్లో కూడా ఒక్కోసారి అలాంటివి రావచ్చు. అదే సాఫ్ట్ క్యారెక్టర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవతల తిడుతున్నా కూడా ఎందుకన్నా ఎప్పుడో ఒకటి మన హీరోయిన్. సో అది డెఫినెట్గా ఉంటుంది. సీరియల్స్లో చేసే వాళ్ళకి రియల్ లైఫ్లో కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం పడుతూ ఉంటుంది చేసే క్యారెక్టర్. కానీ అవి చాలా ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టర్స్ అయితే. ఓకే, ఇప్పుడు ఆ క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఆ క్వాలిటీస్ చూసి ఎవరైనా లవ్లో పడ్డారు, ఏదో లవ్ స్టోరీ ఉంది అని విన్నాము. నాకా? మీరు ఇంప్రెస్ చేశారా? మీ క్వాలిటీస్ చూసి వాళ్ళు ఇంప్రెస్ అయ్యారా? నాది బేసిక్గా నా లవ్ మ్యారేజే. సో నేను ఇండస్ట్రీ వచ్చినప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో ఇంకా సపరేట్ లవ్ చేయాల్సిన అవసరం పట్టలేదు ఇండస్ట్రీలో. ఓకే, ఒక క్వశ్చన్ మారుద్దాం. సో మీకు ఇప్పుడు మీ లవ్ స్టోరీ చూసి ఈ క్వాలిటీస్ తీసుకున్నట్టున్నారు జగన్ క్యారెక్టర్కి. సో మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలని, అంటే ఎలా స్టార్ట్ చేశారు ఏంటి? లవ్ స్టోరీ అంటే బేసిక్గా 10th క్లాస్లో ఉన్నప్పుడే ట్యూషన్ మేట్. సో తనను చూసి ఫస్ట్ లుక్లోనే ఇంప్రెస్ అయ్యాను సినిమాలో. అయ్యా అయిపోయిన తర్వాత నేను ఎక్స్ప్రెస్ చేశాను, బట్ తను అప్పుడు ఒప్పుకోలేదు. మళ్ళీ ఒక 5 years టైం పట్టింది. 5 years తర్వాత మళ్ళీ ఎక్స్ప్రెస్ చేశాను, అప్పుడు తను ఇంప్రెస్ అయింది. 5 years అయినా మర్చిపోలేదంటే నీది మామూలు లవ్ కాదు. 5 years మీరు మర్చిపోలేదు అయితే? మర్చిపోలేదు. అంటే కొంతమందిని చూస్తే ఇంపాక్ట్ బాగా అనిపిస్తుంది, ఇలాంటి వాళ్ళే మన లైఫ్లో వస్తే బాగుండు. ఇది ఎప్పుడు అప్పట్లో మనకి చాటింగ్లు, మెసేజ్లు అయినా కూడా టచ్ ఎలా ఉండింది మీకు? సేమ్ కాలేజా? మూగ ప్రేమ కళ్ళతో. గుడ్డి ప్రేమ విన్నాను కానీ మూగి ప్రేమ వినలేదు. అదే చాలా మంది గుడ్డి ప్రేమ చేస్తారు, కానీ నేను మూగ ప్రేమ చేసి సక్సెస్ అయ్యాను. కామ్గా చూస్తున్నారా? యా, అంటే లవ్ అనేది రకరకాలు ఉంటుందండి. కొంతమంది లేదండి, నాకు మూగ ప్రేమ గురించి తెలుసుకోవాలని. యా, మూగ ప్రేమ ఎలా అంటే మనం చెప్పాలనుకుని కళ్ళతోనే చెప్తాం అనమాట. అంటే మీరు అన్నట్టు మాటలతో అన్ని రకాలుగా చెప్పలేం ప్రతిసారి. కొన్నిసార్లు కళ్ళతోటి చూస్తే భావం అర్థం అవుతుంది. అది మనం చెప్పేటప్పుడు అవతల కూడా మనల్ని చూడాలి కదా. అదే అందుకనే 5 years పట్టింది. అప్పుడప్పుడు చూసినప్పుడు వాళ్ళకి ఆ సైట్ కుదరలేదు అనమాట. సో 5 years తర్వాత సెట్ అయింది ఒక సైట్, ఒక సందర్భంలో. అప్పుడు అర్థమైంది అనమాట. అంటే ఇంకా క్రష్లు ఏం లేదు, ఒకటే అమ్మాయిని 10th నుంచి లవ్ చేసి పెళ్లి చేసేసుకుంది. ఏం చెప్పారు అసలు? ఆనెస్ట్గా అన్ని ప్రేమలు ఇన్ఫాక్చుయేషన్తో మొదలవుతాయండి వాస్తవంగా, అది రియాలిటీ. లేదండి నేను చాలా హానెస్ట్గా లవ్ చేసిన ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. మరి 10th క్లాస్లో అసలు నమ్మకం? అంటే మేబీ ఆ టైంలో మనం చూసే సినిమాల ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఫ్రెండ్స్కి అయిన ఇన్ఫ్లుయెన్స్లు కావచ్చు, అవన్నీ ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ ఉన్నా ఏం జరిగినా మనం ఒకళ్ళని చూసి ఇంప్రెషన్ తెచ్చుకుని దానికి స్టిక్ అయి ఉండటం అనేది దట్స్ నాట్ ఈజీ జాబ్ కదా. ఎందుకంటే ఈ సొసైటీలో పర్టికులర్గా, అంటే ఇప్పుడు ఇంకా అడ్వాన్స్, మా టైం కొంచెం ఈజీ, అది నార్మల్గా ఉండింది. ఇప్పుడు సో డిస్ట్రాక్షన్స్ ఇప్పుడు ఎక్కువ, అప్పట్లో అంత లేవు. సో వేరే ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నా కూడా మన మనసుకు అనిపించిన భావన అవతలకి వ్యక్తం చేసేటప్పుడు పద్ధతులు డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ మనం అవతలకి చెప్పాలనుకున్నది చెప్పి తీరాలి, లేదా వాళ్ళకి తెలియదు కదా. కానీ ఆ టైంలో బికాజ్ నాకున్న ఇన్హిబిషన్స్, నాకున్న సిగ్గు లేకపోతే బిడియం ఇలాంటి వల్ల నాకు టైం పట్టింది చెప్పండి. మూగ ప్రేమ అన్నారు, మళ్ళీ కమ్యూనికేషన్ అన్నారు, కన్ఫ్యూజన్. అదేనండి, ఇప్పుడు ఒక అమ్మాయి కోసం ఆ అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పడానికి నోట్తో చెప్పక్కర్లా. కలవడము, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అయిపోగానే వెళ్ళి బస్ స్టాప్లో నుంచోవటం, అట్లా చూస్తూ ఉండటం. అప్పుడు అది వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఎందుకు రోజు వస్తున్నాడు ఏంటి వీడి ప్రాబ్లం ఏంటి అనిపిస్తుంది. అలా రోజు వెళ్తూ 3 ఏళ్ళు, ఇంటర్ 2 years, డిగ్రీ 3 years, సేమ్ దగ్గరలోనే అంతే కదా. సో వాళ్ళ ఇంటికి వెళ్ళే చోటుకి మనం కూడా వెళ్ళటం, దీనివల్ల ఆటోమేటిక్ అర్థమైపోద్ది. అదేదో సినిమాలో పక్కన అమ్మాయి పడలేదు సంతోషించాడు. లక్కీగా పక్కన అమ్మాయిలు బాగాలేదు కాబట్టి ఓకే. అంటే పాపం ఎవరిని మనం క్రిటిసైజ్ చేయాలి, వాళ్ళందరికీ ఇప్పుడు చూస్తారు ఈ ఎపిసోడ్. లేదండి నాకు తెలిసి చూడరు, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. ఇది మీ మిస్సెస్ చెప్తారా ఆవిడకి? పోనీండి చెప్పనివ్వండి. ఓకే, ఇప్పుడు మూగ ప్రేమ, కమ్యూనికేషన్ అనే కన్ఫ్యూజన్లో మనం ఈ లవ్ స్టోరీ నడిపిస్తున్నాం కాబట్టి అది బ్రేక్ అయితేనే కమ్యూనికేట్ అయి ఉంటుంది కదా. మీ మూగ ప్రేమని
కమ్యూనికేషన్ తీసుకొచ్చిన ఫస్ట్ మాట ఏంటి? సో ఇదే నేను చెప్పాక 5 years పట్టింది తనకి నేను మాట్లాడటానికి, ఎందుకంటే నాకు బేసిక్గా భయం ఎక్కువ ఉండేది, కానీ లోపల తెలియని ప్రేమ వల్ల ధైర్యంతో రెగ్యులర్గా వెళ్ళేవాడిని. సో ఫస్ట్ మాట ఏం చెప్పానంటే, లక్ష్మి నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఇదే చెప్పాను. అయిపోయింది. ఆ అమ్మాయి సరే అనేసిందా? ఆ అమ్మాయి అదే ఈ మాట చెప్పడానికి 5 years పట్టింది అని. 5 years వేస్ట్ చేసాం నందు గారు మనం ఇప్పుడు. సో అంటే తర్వాత ఏంటంటే నాకు తెలిసి ఏ ఆడపిల్లైనా అంత సిన్సియర్గా ఉండే మగవాడిని నిజంగానే వదులుకోదలుచుకోదు. సో తను అక్కడ ఇంప్రెస్ అయిపోయి డెఫినెట్గా లైఫ్ అంటే నీతోనే ఉండాలని తను కూడా ఫిక్స్ అయిపోయింది. అప్పుడే చెప్పేశారా? అప్పుడే చెప్పేసింది. థ్యాంక్ యూ, నా కోసం ఇన్ని సంవత్సరాలు ఇంకా నా కోసం వస్తున్నావు అంటే నిజంగా నీలాంటి వాడిని మిస్ చేసుకోకూడదు. మనం 10th class లో చెప్పుంటే 5 years లవ్ స్టోరీ ఉండేది. ఇప్పుడు మనం 10th class లో చెప్పక కానీ అక్కడి నుంచి 2 ఏళ్ళు లవ్ స్టోరీ నడిచింది, ఎందుకంటే ఇంటర్లో పెళ్ళి అవ్వలేదు కదా. అప్పుడు 2 years నడిచింది అంటే లవ్ లెటర్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? లవ్ లెటర్స్ కాదు, అప్పట్లో ఈ ల్యాండ్లో ఫోన్స్ ఉండేవి, అలా నడిచింది కొన్ని రోజులు ఎలాగో తెలుసు కదా, ఏ సాయంత్రం అయ్యేసరికి ఎక్కడికి వస్తామో తెలుసు కదా, 1 ring 2 రింగ్లు అలా ఏం లేదు. అలా అంటే అదే అంటున్నా, లొకేషన్ ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత అక్కడ కలుస్తాం కదా, అక్కడి నుంచి మామూలుగా అందరం రెగ్యులర్ కలిసేవాళ్ళం. సరిగ్గా చెప్పట్లేదు అందుకే డీటెయిల్స్ కావాలి నాకు. డీటెయిల్స్ అంటే అదే కాలేజ్ అయిపోయిన తర్వాత బస్ స్టాప్లో కూర్చొని మాట్లాడుకోవటం, అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు కానీ మీ నాన్నగారు కానీ ఎప్పుడు బస్సులు ఎక్కలేదు. వాళ్ళు ఆఫీస్లో ఉంటారు ఆ టైంలో, టైం చూసుకుని కరెక్ట్గా సెట్ చేసుకుని మాట్లాడుకుని. అంటే నేను అప్పుడు స్పోర్ట్స్ కూడా ఆడే ఉండే కదా, ఈవినింగ్ అయ్యేసరికి ఈ వాలీబాల్ కోచింగ్కి వెళ్ళేవాళ్ళం. ఆ టైంలో అక్కడ బస్ స్టాప్లో కూర్చొని ఒక 1/2 hour స్పెండ్ చేసి అటు నుంచి మళ్ళీ కోచింగ్కి వెళ్ళేవాళ్ళం. అట్లా మేనేజ్ చేసాం. మేనేజ్ చేస్తేనే కదా ఏదైనా సక్సెస్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే అప్పట్లో ఇప్పుడు కొంచెం మూవీస్ అన్నా సీరియల్స్ అన్నా కొంచెం ఎక్స్ట్రా క్రేజ్ ఇంట్రెస్ట్ అంతా ఉంది. అప్పుడు మీరు ఇలా నేను సీరియల్స్కి వెళ్దాం అనుకుంటున్నాను, యాక్టింగ్ ఎంచుకుందాం అనుకున్నప్పుడు మీ ఇద్దరు కాన్వర్సేషన్ ఏంటి? ఆవిడ ఓకే ట్రై చేయన్నారా? ఫ్యూచర్ ఏంటి? ఇంట్లో ఏం ఒప్పించారు? అంటే ఫాదర్ ఫస్ట్ మేబీ తను ఫస్ట్లో నేను ఇట్లా థియేటర్ యాక్టివిటీ చేస్తానని తెలుసు, అన్నీ తెలుసు. ఓకే. షీ నెవర్ డిస్కరేజ్డ్, అంటే ఫస్ట్ నుంచి కూడా మీకు అది ఇష్టమైతే అది చేయండి అని చెప్పింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆ టైం కన్నా వాళ్ళు మనల్ని ప్రేమించడం మొదలుపెట్టిన తర్వాత లైఫ్ అనేది చాలా బాగుంటుంది. అప్పుడే కదా అబ్బాయిలు వదిలేస్తారు. అబ్బాయిలు వదిలేస్తారు, జెంటిల్మెన్ వదిలేదు. అబ్బా ఓకే రాసుకోరా సాంబా. రాసేసుకున్నారు కాబట్టి ఇంతవరకు ఇంకా హ్యాపీగా ఉన్నాం. ఆఫ్ కోర్స్. సో ఇన్ఫ్యాక్ట్ తనకేంటంటే నేను ఈ ప్రొఫెషన్ అనేది ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి షీ నెవర్ సెడ్ నో. అండ్ ఆల్సో ఇంట్లో ఫస్ట్ మా ఫాదర్ భయపడ్డారు, ఎందుకు ఈ ఫీల్డ్లో ఉన్నవాడిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నామా, మరి ఫీల్డ్ ఇలాంటిది కదా అలాంటిది అంటే, లేదండి నాకు ఆయన మీద నమ్మకం ఉందని. సో అలా మా నమ్మకమే మనల్ని నడిపించిందంటారు. 100%. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇంకా ఫ్యామిలీ 3 అమ్మాయిలు. ఎస్, 3. ఇప్పుడు 4 అమ్మాయిలు సేమ్ బిహేవియరా? 5 అమ్మాయిలు అనుకోవచ్చండి, మా అత్తగారు కూడా మాతోనే ఉంటారు. అసలు మీరు ఇంకా అసలు ఎలా ఉండి ఫుల్ హడావిడి ఇంట్లో? ఇంకా డెఫినెట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ ఒపీనియన్, ఇంకొకరు డిఫరెంట్ ఒపీనియన్. అంటే బేసిక్గా ఫస్ట్ నుంచి నేను ఎక్కువ మాట్లాడేవాడిని కాదు, ఇప్పుడు అస్సలు మాట్లాడలేకపోతున్నాను. అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారా? అంతే. మళ్ళీ మూగ ప్రేమ? ఇప్పుడు మూగ ప్రేమ కాదు, మూగ బాధ్యత అంటే. అమ్మ బాబు, ఇనిషియల్ మార్చుకోవాలనుకుంటాను నందుగారు మనం. ఇంకా ఎమ్. ఓకే. ఇంకా ఇప్పుడు అదే లవ్ అయిపోయింది, లైఫ్ ఇప్పుడు సీరియల్స్కి స్టార్ట్ చేశారు, సూర్యవంశం తర్వాత చీలాసౌ శ్రవంతి. సడన్గా మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? ప్యారలల్గా జరిగిందా, ఒకదాని తర్వాత ఒకటి జరిగిందా? సీరియల్స్ జరుగుతున్న టైంలోనే నేను చిన్నగా మధ్య మధ్యలో సినిమాలు చేసేవాడు. అంటే సినిమా అనేది ప్రతి ఒక్క యాక్టర్కి ఒక డ్రీమ్. అంటే ఒక 70 mm వాడిని వాడు చూసుకోవాలని ఎవరైనా ఆశపడతారు, అలాగే నేను ఆశపడ్డాను. ఆ ప్రయత్నంలోనే ఒక సినిమా ప్రయత్నం చేసాం. ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు నేను ఐ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కమర్షియాలిటీ, అంటే ప్రొడ్యూసర్గా నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. మూవీ ఏంటి? అగ్నిసాక్షి. అగ్నిసాక్షి అని ఒకటి చేసాము. ఫస్ట్ మూవీ ఏంటి మీది? అంటే చిన్న క్యారెక్టర్, అంటే అలా కనిపించి వెళ్ళిపోయి చాలా ఉన్నాయి. అయ్యో మేము బాగా రిజిస్టర్ చేసుకున్నాం, నేమ్స్ గుర్తురాక అడుగుతున్నాను మిమ్మల్ని డైరెక్ట్గా. ఫస్ట్ మూవీ అంటే నాకు తెలిసి హైదరాబాద్ బ్లూస్. అందులో మూవీలో చూడగానే కూడా మేము జగన్ అని అంటాము, ఆ క్యారెక్టర్ ఏం తీసుకున్నా కూడా. సో హైదరాబాద్ బ్లూస్ నగేష్ కుక్నూర్ గారిది, అది Part 2లో చేశాను. ఘర్షణ, వెంకటేష్ గారి పాత ఘర్షణ మూవీలో కూడా అక్కడక్కడ 2-3 చోట్ల కనిపిస్తాను. అండ్ అలా మన జగన్, మా అమ్మమ్మ గారు మన జగన్ ఘర్షణ సినిమా, మన జగన్ ఎవరు, మనకెప్పుడు జగన్ అయ్యారు. అలా సో మేము రిజిస్టర్ చేసుకున్నాం. ఓకే, ఘర్షణ తర్వాత ఇంకా
అంటే నేను సెకండ్ హీరోగా అగ్నిసాక్షి అని ఒక మూవీ చేశాను. అందులో సెకండ్ హీరో. మీరు మెయిన్ లీడ్గా నరసింహపురం. మెయిన్ లీడ్గా నరసింహపురం. మొన్న ప్రవీణ్ ఐపీఎస్ అని ఇంకొక మూవీ వచ్చింది. నరసింహపురం మీరే ప్రొడ్యూస్ చేశారా? నేనే ప్రొడ్యూస్ చేశాను, నేనే హీరో. అది మీరే హీరో. కానీ అందులో కొంచెం మామూలుగా మీరు సాఫ్ట్గా మనకి పర్సనల్ లైఫ్లోనూ సాఫ్ట్గా, సీరియల్స్లోనూ సాఫ్ట్గా, దాంట్లో అంత వైలెన్స్, అంత డిఫరెంట్ క్యారెక్టర్. క్యారెక్టరేషన్ అలా ఉంది కాబట్టి అది చేయాల్సి వచ్చింది. అండ్ యాజ్ అన్ యాక్టర్ మనకు వచ్చిన అవకాశం ఈ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఏది ఉన్నా కూడా మనం చేయగలిగినప్పుడు కదా యాక్టర్గా కూడా సక్సెస్ అనేది. మనం బయట ఎలా కనిపించినా చేంజ్ ఓవర్ అనేది దాంట్లో చూపించాలి. ఫ్లిప్ కదా మొత్తం కంప్లీట్గా, అసలు సాఫ్ట్ క్యారెక్టర్ నుంచి అంత వైలెన్స్. ఇన్ఫ్యాక్ట్ ముందు దాని ఇది టీజర్ వేసినప్పుడు కూడా హీరో శ్రీకాంత్ అన్నయ్య అదే అన్నాడు, ఏంట్రా ఇలా మారిపోయావు అన్నాడు. సో అంటే యాక్టర్గా ప్యాషన్ అదే ఉంటుందండి. ఏదైనా మనం రెగ్యులర్గా చూసే దాన్ని బ్రేక్ చేసినప్పుడే మనం సక్సెస్ అవుతాం. మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా అట్లాంటి క్యారెక్టర్ కోసం. ఓకే, ఇప్పుడు ఆ మూవీ ఎంచుకోవడమే ఒక బిగ్గెస్ట్ స్టెప్. మళ్ళీ ప్రొడక్షన్. వై డిడ్ యూ చూస్ ది స్క్రిప్ట్? ఎందుకు అంత నచ్చింది మీకు ఈ స్క్రిప్ట్? దట్ అంటే అది లైక్ సొసైటీలో జరిగేదే మేము వేరే రకంగా పోర్ట్రే చేయాలనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ అది రీచ్ అవ్వలేదు ఆడియన్కి. ఎందుకు అనే దానికి సమాధానం ఏంటంటే, ఆ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఐ వాజ్ జస్ట్ అన్ యాక్టర్, ఒక హీరో దాంట్లో. బట్ ఆ సినిమా స్టార్ట్ అయిన కొన్ని రోజులుగా అది ఆగిపోయింది. సో ఆగిపోవటం వల్ల నాకేమనిపించింది అంటే, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఎందుకు అలా ఆపేయటం బాగాలేదని నేను చాలా రకాలుగా ఆలోచించి కొన్ని రోజులు ఇంకా తర్వాత నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఓకే, ఎనీవేస్ ఇలా నేను చేస్తుంది ఆగిపోయిందని తెలిసి ఇంకా చాలామంది ఇంకా చాలా రకాలుగా అనుకుంటారని. అండ్ మోర్ ఓవర్ ఇట్ వాజ్ లైక్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్ టైం. ఎందుకంటే నేను ఇన్ని రోజులు టెలివిజన్లో చేసాను, కొత్తగా ఏం చేయాలి, అదే పెద్ద స్క్రీన్ మీద ఏదో చేద్దాం, సాధిద్దామని. ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రతి యాక్టర్కి డ్రీమ్ లాగా నేను కూడా డ్రీమ్ అనుకున్నా, చేద్దాం, ఏదో గట్టిగా ట్రై చేద్దామని. ఆ ట్రయల్లో లైక్ అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి మిగతా ప్రొడ్యూసింగ్గా అండ్ మిగతా ఫండ్స్ బయట నుంచి తెచ్చుకోవడం, నా దగ్గర ఉన్నవి పెట్టడం, అదంతా చేసి సినిమాకి మాకున్న లెవెల్లో మొత్తం చేసి ఓన్ రిలీజ్ చేసాం. అండ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ 2021. అప్పుడు కరోనా సెకండ్ వేవ్ టైం. అంటే థియేటర్స్ అప్పుడే జస్ట్ ఓపెన్ చేస్తున్నారు, క్లోజ్ చేసి ఇన్స్టెంట్గా. సో ఆ టైంలో మా డైరెక్టర్ వాంటెడ్ టు లైక్ రిలీజ్ చేసేద్దాం అన్నాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ సురేష్ ప్రొడక్షన్లో ఒక తెలిసిన ఆయన చూసి సినిమా, మీరు వెయిట్ చేయండి ఒక 1 month తర్వాత బాగుంటుందని చెప్పారు. బట్ మా డైరెక్టర్ కొంచెం వెంటనే వేసేద్దాం, ఎందుకంటే చిన్న సినిమా కదా, ఈ టైంలో ఏదైనా సడన్గా క్లిక్ అయింది అనుకో, అది మనం వేరే పెద్ద సినిమా వచ్చే లోపల మనం కవర్ చేయొచ్చు అన్నాడు. సో ఆశ, మనిషి ఏమో తెలియదు హిట్ అవ్వచ్చు అట్లా అని ట్రై చేశాం. హిట్ అవుతుందని తీస్తాం అంతే. సో అది కొంచెం ఎవరు చూడలేదు ఆ టైంలో. అప్పుడు 2021లో మనకి థియేటర్స్ ఒకటైతే భయంకరంగా ఓటీటీస్లో రకరకాల ఎవ్రీ ఫ్రైడే ఒక రిలీజ్ ఉండేది. ఎస్పెషల్లీ కొన్ని తెలుగు యాప్స్లో ఎవ్రీ ఫ్రైడే ఒక కొత్త మూవీ ఉండేది కదా. అది ఎందుకు మీరు ఓటీటీకి ట్రై చేయలేదు? మాది అమెజాన్లో ఉంది ఇప్పటికీ. ఇప్పుడు ఉంది. అప్పుడు ఇమీడియట్గా మేబీ ఆ థియేటర్ రిలీజ్ కాకుండా యాక్చువల్లీ సినిమా అనేది ఎలా ఉందంటే ఓటీటీకి ఆ టైంలో ఓన్లీ మీరు థియేటర్ రిలీజ్ చేస్తేనే ఓటీటీలో తీసుకుంటారు. తెలియదు కదా. సో అలా నేను అందుకే చెప్పాను, ఓన్ రిలీజ్ చేయాల్సి వచ్చింది దానివల్ల. లేదంటే డైరెక్ట్ ఓటీటీకే చేసేసేవాళ్ళం. ఎందుకంటే మనకున్న స్థాయికి మనం పెద్ద వాళ్ళతో కాంపిటీట్ అవ్వలేము. సో అలా అనుకున్నాం, ఏదో చేసి రిలీజ్ చేద్దాం ఓటీటీలో అని. కానీ ఓటీటీ రూల్ వాజ్ అన్లెస్ అంటిల్ యూ రిలీజ్ ఇన్ ద థియేటర్స్, అది మనం ఇక్కడ. సో అలా మళ్ళీ ఓన్ రిలీజ్ చేసుకుని ఒక 70-80 థియేటర్స్లో చేసి అదొక 3-4 రోజులు ఆడించి తర్వాత ఓటీటీకి అప్లై చేస్తే అది కూడా ఒక 3 months తర్వాత ఓటీటీలో వచ్చింది. సో ఇట్ టుక్ ఏ లాంగ్ టైమ్ ఫర్ అస్ టు రిలీజ్ ఈవెన్ ఇన్ ఓటీటీ. అప్పుడు ఎవరు మీకు సపోర్ట్? హౌ డిడ్ యూ, అంటే ఇది చాలా పెద్ద స్టెప్, ఫస్ట్ స్టెప్ ప్లస్ చాలా డ్రాబ్యాక్, మళ్ళీ బౌన్స్ బ్యాక్, మళ్ళీ డ్రాబ్యాక్, అదొక సైన్ వేవ్లో ఉంది కదా. అప్పుడు హూ వాజ్ యువర్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఈ స్టెప్లో? బిగ్గెస్ట్ సపోర్ట్ దేర్ సో మెనీ పీపుల్. అండ్ మా సొంత అన్నయ్యలు, మా అన్న పెద్ద అన్నయ్య మురళి, చిన్న అన్నయ్య శ్రీధర్, అండ్ అలాగే మా ఫ్రెండ్స్ రాజారెడ్డి. సో తను కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాడు. ఈవెన్ రిలీజ్ టైంలో తనే నాకు ఫండింగ్ చేశాడు. రాజారెడ్డి ఇందుర్తి అని మా క్లోజ్ ఫ్రెండ్. అండ్ అలాగే నాకున్న యూఎస్లో కొంతమంది ఫ్రెండ్స్. అండ్ అలా నాకున్న స్థాయిలో నాకున్న సర్కిల్లో వాళ్ళందరూ కొంచెం దే సపోర్టెడ్ మీ. ఎవ్రీబడి సపోర్టెడ్. సో యు హావ్ ద, అంటే ఎవ్రీబడి అంటే నేను ఫ్యూ పీపుల్ సెలెక్ట్ చేసుకున్నాను. అందరినీ ఎవరు సపోర్ట్ చేయాలో చెప్పొద్దు, కొంతమంది సపోర్ట్. అదే ఆ పేర్లు చెప్పాను, అందుకనే సపోర్ట్ చేసిన. మిగతా వాళ్ళు తెలుసుకోండి, మీరు సపోర్ట్ చేయలేదు. విష్ణు అని మా యూఎస్ ఫ్రెండ్ ఒక అతను, అలా ఒక 4-5 బాగా చేశారు సపోర్ట్. సో దట్ వాజ్ యువర్ బిగ్గెస్ట్ లో యాజ్ వెల్? ఎస్, ఆఫ్టర్ దట్ రిలీజ్ అయ్యాక బిగ్గెస్ట్ లో. ఎస్, ఎందుకంటే ఓటీటీ నుంచి కూడా మాకేం రాలేదు. అండ్ థియేటర్ ఓన్ రిలీజ్ చేసిన తర్వాత అసలు టోటల్లీ జీరో. అండ్ ఎవ్రీథింగ్ లైక్
ఇంకా తర్వాత మనం హిందీ రైట్స్ ఈ రైట్స్ ఆ రైట్స్ అని వెళ్ళినా కూడా చాలా మినిమల్గా వచ్చింది అమౌంట్. ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు మనం సరే ఒక ప్రయత్నం చేసాం అంతే తప్ప తప్పు చేయలేదు. అంటే మనకున్న ఫీల్డ్లో మనకు తెలిసిన నాలెడ్జ్లో ఒక అటెంప్ట్ చేసాం, బట్ దట్ వాజ్ అ కాస్ట్లీయెస్ట్ అటెంప్ట్ ఫర్ మీ. సో ఇట్ వాజ్ అ లెసన్. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి మనిషి ఒక లెసన్ నేర్చుకుంటూ ఉంటాడు ఒక్కో దాని నుంచి. దీని నుంచి నేను చాలా పెద్ద లెసన్ నేర్చుకున్నాను, ఫినాన్షియల్ లెసన్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. 100%. ఇప్పుడు ఈ మూవీ దగ్గరే నేను కొన్ని రూమర్స్ విన్నాను, అవి రూమర్స్ ఫ్యాక్ట్స్ మీకు తెలిసిపోయింది ఆ క్వశ్చన్? చాలా మంది అడిగారు కాబట్టి తెలిసిపోయింది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ లాస్ వల్ల మీరు ప్రాపర్టీస్ అమ్మేసుకున్నారు అలా ఒక రూమర్ విన్నాను. ఓకే, కాదా? లేదు, సేఫ్ స్టెప్ వేసారా? యా అంటే ప్రాపర్టీస్ అమ్మేసుకున్నానని ఏం లేదు. సో వాట్ ఎవర్ ఐ హ్యాడ్ ఐ ఇన్వెస్టెడ్, అంతే తప్ప ప్రాపర్టీస్ అమ్మేసుకోవటం అనేది ఏం లేదు. Did you come back to zero? యా, ఐ కేమ్ టు జీరో ఓకే, అండ్ ఫ్రమ్ అగైన్ దేర్ ఐ స్టార్టెడ్. అది చెప్పారు కాబట్టి ఇలా వచ్చింది. జీరో నుంచి మేము ఇంకా అమ్మేసుకుని మార్చేసుకుని ఇలా వేసుకుని ఉంటాం. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో మనం ఒకటి చెప్తే 10 అల్లుకుంటారు కాబట్టి thumbnails కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇంకొకటి అదే సిరి హనుమంత్ కమెంట్ వేస్తారు, అది మంచి మూవీలో మీరు యు ఆర్ ద వన్ హూ చోజ్ ఆ అమ్మాయి. నేను కాదు యాక్చువల్లీ, ఇన్ఫాక్ట్ డైరెక్టర్ అంటే తను కరెక్ట్ సెట్ అవుతుంది అని కూడా మీరు చాలా వాటిలో చెప్పారు, ఈ క్యారెక్టర్ కి తను బాగా సూటబుల్ అవుతుంది అని. షీఈ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మర్ యాక్చువల్గా. సో తను ఏంటంటే ఆ టైంలో తన కెరీర్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యి షీ వాజ్ గెటింగ్ బిజీ. అప్పుడు మా డైరెక్టర్ సెలెక్ట్ చేశాడు తన్ని. సో ఎనీవేస్ షీ వర్క్ వెరీ హార్డ్ అండ్ మంచి అమ్మాయి. ఆ టైంలో ఏంటంటే ప్రమోషన్కి తను రాలేదు, అదొక్కటే ప్రాబ్లం తప్ప తనతో వేరే ఏ చాలా చిన్నది అది, మీరు నార్మల్ గా ఒక వాయిస్ అవుట్ చేస్తే అది పెద్దదైంది. అదర్వైజ్ యూ హ్యావ్ అంటే మంచి రిలేషన్షిప్. యా, వెరీ గుడ్. ఇప్పటికి కూడా ఎక్కడ కలిసి కూడా చాలా బాగా మాట్లాడుకుంటాం, అదేం ప్రాబ్లం లేదు. సో చెప్పారు సోషల్ మీడియాలో మనం ఇంత ఉన్నది అంత కామెంట్ వేస్తారు, ఇలా అనేస్తారు. సో అంటే ప్రమోషన్ తను రాలేకపోవడానికి కూడా కారణం తన పర్సనల్ రీజన్స్ తనకుంది. ఎందుకంటే ఆ సినిమాకి తను చాలా టైం స్పెండ్ చేసింది, బట్ అనుకున్నంత అమౌంట్ తనకి మేము ఇవ్వలేదు. దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్. ఆబ్వియస్లీ ఇప్పుడు నేనైనా నన్ను ఒకళ్ళు పిలిచి సరైన టైంకి డబ్బులు ఇవ్వకపోతే నేను అదే ఫీల్ అవుతాను. సో ఇన్ దట్ కేస్ తను కూడా కరెక్ట్, బోత్ సైడ్స్ కరెక్టే. సో అదొక కాన్వర్జేషన్ అయింది అంతే. అంతేనా? అసలు ఆ thumbnails చూసాక ఏదో అయిపోయింది, గొడవ అయిపోయింది అన్నట్టు నిన్న. అది యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ కదా, ఇంకేదో. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, కానీ ఆ thumbnail చూసాక అలా ఉందేమో అన్నట్టు క్రియేట్ చేశారు వాళ్ళు. అదే మేబీ సోషల్ మీడియా. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి మనము మీరు సీరియల్స్లో ఎంత దగ్గర అయ్యారో అలా తర్వాత సీసీఎల్తో సెలబ్రిటీ క్రికెట్ లీగ్తో మళ్ళీ అందరూ మంచి బౌలింగ్ చేస్తారు కమాన్ కానివ్వండి అని వెయిట్ చేసేవాళ్ళు అనమాట ఆ మ్యాచెస్ కోసం. సో అక్కడి నుంచి ఇక్కడికి ఎలా జర్నీ? లైక్ 2010 నుంచి కూడా, అంటే నేను ఫస్ట్ నుంచి చెప్పా కదా, నేను ఐ వాజ్ ఇన్ థియేటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్పోర్ట్స్ అండ్ ఆల్సో స్టడీస్, 3 సైమల్టేనియస్గా బ్యాలెన్స్ చేస్తూ లవ్ కూడా చేశాను. చేయలేదని అడుగుతారు కదా అప్పుడు. 4. సో అప్పటి నుంచి క్రికెట్ బాగా ఆడేవాడిని ఫస్ట్ నుంచి. దానివల్ల టెలివిజన్లో కొంతమంది సినిమా వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేది, లైక్ సమీర్ భయ్య, ప్రభాకర్ గారు, వీళ్ళందరూ. సో 2010లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ స్టార్ట్ అయింది 11లో. సో అప్పుడు టెలివిజన్లో కొంతమంది అడిగారు, ఎవరైనా సినిమాలు చేసి క్రికెట్ ఆట తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగారు. సో నేనేం చేతులు ఎత్తలా, వీళ్ళు చేతులు ఎత్తేసి మాకు తెలుసు ఒకడు ఉన్నాడు అని చెప్పారు. మామూలు ఫ్రెండ్స్ కాదు మనకి. అంటే వీ యూస్ టు ప్లే క్రికెట్ రెగ్యులర్లీ కాదు, క్లాస్ లో వెళ్తుంటే నందు చూసుకుంటాడు ఆ టైంలో. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్, లైక్ నన్ను సజెస్ట్ చేశారు వీళ్ళందరూ. సో అప్పుడు నన్ను పంపించారు, ఇతను ఉన్నాడు, నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను వెళ్ళాను ప్రాక్టీస్కి. వెళ్ళినప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ భయ్య, వీళ్ళందరూ చూశారు. వెళ్ళి అప్పుడు చాలా ఎనర్జెటిక్గా ఉండేవాడిని అప్పుడు, అంటే ఇప్పుడు కూడా ఉన్నాను, అప్పుడు ఇంకా బాగుండేవాడిని. సో వెళ్ళిన రోజున మీరే కరెక్ట్ చేసేస్తుంది, అప్పుడు చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు. మరి ఇప్పుడు వెంటనే క్వశ్చన్ వస్తుంది కదా, అందుకని చెప్పేస్తాను. ఎక్కువ ఇంటర్వ్యూస్ చేశారు నందుగారు. ఎందుకంటే నేను చాలా మంది చేశాను, ఐ వాజ్ అన్ యాంకర్. సో వెళ్ళిన ఫస్ట్ డేనే ఇంప్రెషన్ పర్ఫెక్ట్గా ఉండింది. అండ్ వెంకటేష్ గారు వెంటనే బాగుందమ్మా, రెగ్యులర్గా వచ్చే ప్రాక్టీస్కి అన్నారు. శ్రీకాంత్ అన్నయ్య, తరుణ్ భయ్య అందరు సపోర్ట్ చేశారు. ఆబ్వియస్గా తర్వాత అఖిల్ కూడా జాయిన్ అయ్యాడు, అండ్ హీ ఆల్సో సపోర్టెడ్ మీ అలాట్. ఇప్పుడున్న సీసీలో ప్రతి ఒక్కళ్ళు దే లైక్ మీ లైక్ ఎనీథింగ్, ఎవ్రీబడి సపోర్ట్స్ మీ, దే లైక్ మీ లైక్ ఎనీథింగ్. ఆడియన్స్ ఆల్సో లైక్ యూ ఈక్వల్లీ. స్క్రీన్ మీద రాగానే ఇంకా అసలు ఒక హీరో క్యారెక్టర్. వెరీ బ్లెస్డ్. అలా ఓకే. ఇప్పుడు అదే మూవీస్ నుంచి ఇటు వచ్చాం కాబట్టి ఇంతమంది మీకు ఇక్కడ తెలుసు కదా, మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలని అనుకోలేదా మూవీ ఎంట్రీ ఇచ్చేటప్పుడు? అలా ఇన్ఫ్యాక్ట్ లైక్ మనము ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది ప్రతి మనిషికి. అంటే అఫ్ కోర్స్ హ్యావింగ్ సైడ్ దట్, నాకు శ్రీకాంత్ అన్నయ్య
జస్ట్ పోస్టర్ లాంచ్ అప్పుడు ఆయనే చేశారు. ఓకే. తరుణ్ భయ్య ఒక సాంగ్ని లాంచ్ చేశారు. అండ్ వెంకటేష్ గారు, ఆయన అంత పెద్ద హీరో, నా ట్రైలర్ లాంచ్ చేసింది ఆయనే. అది కూడా ఆ స్టూడియోలో పిలిచి మరీ చేయించారు. ఇంతకన్నా వాట్ వీ ఎక్స్పెక్ట్ మోర్. అంటే నా స్థాయికి అది చాలు. నేను ఇంకా కాకపోతే పెద్ద స్టేజ్లు వేసి అంత చేయలేకపోయినా నాకున్న పరిధిలో నేను వాళ్ళతోటి హెల్ప్ తీసుకున్నాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ దే హెల్ప్ మీ లైక్ దట్. అంతకుమించి నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో నాకున్న పరిధిలో వాళ్ళు నాకు చేశారు అండ్ ఐఎమ్ బ్లెస్డ్, అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సీరియల్స్లో యాక్టింగ్, మూవీస్లో యాక్టింగ్ కంటే కొంచెం డిఫికల్ట్ కదా. రోజు ఒక క్యారెక్టర్ని, అది మనం ఇందాక అనుకున్నట్టు ఇది 2 hours, ఇది న్యూస్ పేపర్ లాగా ఎవ్రీడే కదా. సో ఇక్కడ సీరియల్స్లో మీరంత మంచి యాక్టర్ అయినప్పుడు ఇక్కడ సినిమాలో ఎందుకు అది ఆడియన్స్ తీసుకోలేకపోయారు? వాట్ ఈస్ ద గ్యాప్? మేబీ బికాస్ ఆఫ్ ఇక్కడ ఎక్కువ కనిపించడం ఒకటి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరు ఇందాక చూడండి జగన్ అని. సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక క్యారెక్టర్ మనం చేస్తున్నప్పుడు వేరే క్యారెక్టర్ కనిపించకూడదు అక్కడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యారెక్టర్ పేరు రఘు అనుకోండి, రఘు కనిపించాలి కానీ జగన్ కనిపించకూడదు కదా. సో ఇఫ్ దే సెలెక్ట్ మీ ఇనిషియల్లీ ద ఇంప్రెషన్ విల్ బి జగన్. సో దే నీడ్ ఎ ఫ్రెషర్ ఆర్ సమ్వన్ హూ చేంజెస్ దట్. అంటే నన్ను ఇలా చూసి ఉన్నారు కాబట్టి ఇనిషియల్గా మేబీ ఫస్ట్ లుక్లో, ఇప్పుడు నేను కూడా సినిమా చేయగానే ఫస్ట్ చూసే చాలామంది ఏమంటారు, అరే జగన్ రైతను సీరియల్ చేస్తాడు అంటారు ఫస్ట్ లుక్లో. బట్ ఒక టైం గడిచే కొద్దీ ఒక 2 minutes 5 minutes అయిన తర్వాత క్యారెక్టర్లోకి వెళ్తారు. సో ఆ రోజుల్లో అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ 10 years బ్యాక్, అప్పుడు టెలివిజన్ చేసే వాళ్ళకి సినిమాల్లో ఎక్కువ అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే టెలివిజన్ అప్పట్లో చాలా విగరస్గా వెళ్ళిపోయింది రూట్స్లోకి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీలోకి. అందువల్ల వాళ్ళకి ఆ ఇంప్రెషన్ ఎలా ఉండేదంటే, ఇతను ఆల్రెడీ సీరియల్లో చేస్తున్నాడు కదా, ఇతన్ని పెట్టుకుంటే మనకు ఆ ఇంప్రెషన్ ఉండదేమో, క్యారెక్టర్ ఆ సీరియల్ క్యారెక్టర్ కనిపిస్తుందని ఫీల్ అవుతుంది. ఓకే, ఈవెన్ క్యారెక్టర్ వేరేది ఉన్నా కూడా ఈ క్యారెక్టర్ది ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనుకుంటా. డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఆ ఇంప్రెషన్ క్రియేట్ చేసాం ఆల్రెడీ. ఎందుకంటే మనం ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్ హోల్డ్లో ఇంక్లూడింగ్ మాస్లోకి వెళ్ళిపోయాం మనం. అప్పుడు మన ఇంప్రెషన్ మనం మార్చలేం కదా అట్ ఎ ఫస్ట్ లుక్. ఐ మీన్ టు సే మేబీ ఒక 5 minutes తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయితే వేరే విషయం. సో అలా ఐ మిస్ సో మెనీ ఆపర్చునిటీస్. సినిమాలో రాలేదు, మిస్డ్ కాదు, రాలేదు అట్లా దానివల్ల. అంటే మీది పర్సనల్, అంటే మీ లైఫ్ గురించి కాదు కానీ మామూలుగా ఇప్పుడు మూవీ స్టార్స్ మేబీ అంటే ఫ్యామిలీగా చేసిన వాళ్ళు, సైడ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు సీరియల్స్లోకి వచ్చి వాళ్ళు బిగ్గెస్ట్ సక్సెస్ అయిపోతున్నారు కదా. ఈ ట్రాన్సిషన్ ఎందుకు అంత డిఫికల్ట్ అయింది? మూవీస్ టు ఇది బ్యాక్ టు సీరియల్స్ ఎందుకు అంత ఈజీ అయిపోయింది? అంటే మీరేం అబ్జర్వ్ చేశారు? డెఫినెట్లీ, ఎందుకంటే సీరియల్ టు ఫిల్మ్ అనేది చాలా కష్టం. ఎందుకంటే సీరియల్లో ఆల్రెడీ మనం అందరికి తెలిసిపోయి, బుల్లితెర అనేది వెరీ ఈజీ యాక్సెసిబుల్ కదా. సో అందరికి మనం తెలిసిపోతాం. సినిమా అనేది ఏంటంటే చాలా పెద్దది, గట్టికి పడాలి. ఒక పెద్ద క్యారెక్టర్ పడితే ఇంక వెనక్కి చూసుకోవటం ఉండదు. సో అండ్ మీరు అన్నట్టు సీరియల్లో మళ్ళీ సినిమా వాళ్ళు సక్సెస్ వాళ్ళకి బాగుంటుంది కదా అంటే, అవును డెఫినెట్లీ, ఆబ్వియస్లీ, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఫిలింలో పెద్ద తెరలో సక్సెస్ఫుల్ అయిపోయారు. అలాంటి వాళ్ళు సీరియల్కి వస్తే సీరియల్కి అడ్వాంటేజ్ అవుతుంది, ఇంకా దగ్గర అవుతారు. ఎందుకంటే ఆడియన్స్ అది అంత పెద్ద స్టార్ సీరియల్లో కూడా చేస్తాడా అనే ఇంప్రెషన్ ఉంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ లైక్ ఫిలిం అనేది చాలా పెద్దది, సీరియల్ చిన్నది, ఇంకా యూట్యూబ్ కొంచెం చిన్నది. అలా కేటగిరీస్ లాగా సినిమా అనేది ఎప్పుడు పెద్దది. ప్రతి యాక్టర్కి, టెక్నీషియన్స్కి, ఎవరికైనా డైరెక్టర్కి పెద్ద డ్రీమ్ ఏముంటుందంటే సినిమా చేయాలని. ఎందుకంటే దానికి మించి ఏముంది చెప్పండి, అది ఫైనల్ కదా డెస్టినేషన్ ఫర్ యాక్టర్ ఆర్ ఎనీ టెక్నీషియన్. సో అందుకని అక్కడ చేసినోడు ఇక్కడికి వస్తే వీళ్ళకి చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు వచ్చారా, సరేలే ఏదో చేస్తున్నారు చూద్దాం అని మనం చేసే జర్నీలో చేసుకుంటూ బాగా ఇంప్రెషన్ ఇస్తే అప్పుడు మనకు సక్సెస్ వస్తుంది. బట్ వేరే ఫిలింలోనే స్టార్ట్ అయ్యే కెరీరు, ఫిలింలోనే ఇనిషియల్ లెవెల్లో ఒక గట్టిగా ఇంప్రెషన్ ఇచ్చామనుకోండి, ఇంకా అలాంటి వాళ్ళు సీరియల్కి రావాల్సిన అవసరం కూడా లేదు. చాలా తక్కువ మంది దే హావ్ క్రియేటెడ్ ఎన్ ఇంపాక్ట్. ఎందుకంటే సినిమా నుంచి సీరియల్స్కి వచ్చేవాళ్ళు హీరోయిన్స్ అవుతారు. ఎందుకంటే ఆల్రెడీ ప్రీవియస్ జనరేషన్లో హీరోయిన్స్ వాళ్ళు సీరియల్స్కి వస్తున్నారు మేజర్గా. మేల్స్ ఎవరు నాకు తెలిసి అంతమంది రావట్లేదు, మేబీ 1 or 2 రావచ్చు. అదే ఫాదర్ క్యారెక్టర్స్ కానీ అట్లా కొంచెం పాపులర్. ఓకే, సో ఇప్పుడు అదే మనం ఇన్ని కవర్ చేస్తున్నాం కాబట్టి, లైక్ మీరు ఎంతసేపు గ్రౌండెడ్ మాట్లాడుతున్నారు కాబట్టి మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? ఈ సీరియల్ ఎంట్రీ అయినా కావచ్చు, మూవీ ఎంట్రీ అయినా కావచ్చు, ఫెయిల్యూర్ అయినా కావచ్చు, మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటి? మనిషి లైఫే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ మనం అవ్వాలి, అందుకే మనం జన్మెత్తేది. అంటే ఐఎమ్ వెరీ స్పిరిచువల్ కొన్ని విషయాల్లో. సో ప్రతి మనిషి ఏంటంటే ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ ఎందుకు అవుతాయంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ప్రీవియస్ జన్మ. డెఫినెట్గా ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నాను, నాకు ఇంత బాధలు ఉన్నాయంటే దిస్ ఈజ్ నాట్
ఈ జన్మది కాదు, అది ఎన్నో జన్మది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అది నేను నమ్ముతాను. అది చూపించచ్చు కదా నందు గారు, మనకు కూడా క్లారిటీ ఉంటుంది అప్పుడు ఏం చేసామని. చూపించేస్తే ఏమవుద్దంటే మరి మీరు సిన్సియర్గా రిగ్రెట్ ఫీల్ అవుతారా? అవరు. ఆ క్షణంకి ఊరికే రిగ్రెట్ ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ మామూలే కుక్కతో కొంకర్లా. సో కానీ ఇది ఒక పెద్ద స్కామ్ లో ఉంది కదా, మనం ఏం చేసామో తెలియకుండా, పూర్వజన్మలో ఎందుకు అలా అయిందో తెలియకుండా, అసలు పూర్వజన్మ ఏంటో తెలియకుండా ఈ జన్మలో ఇలా ఫెయిల్యూర్స్ చూసుకుంటూ బాధలు పడుకుంటూ అది కొంచెం అంటే అది చాలా డెప్త్ అనాలిసిస్ అది. ఎందుకంటే ఈ ఈ ఈ షో సరిపోదు మనకు మాట్లాడుకుంటే, సెపరేట్ ఒక ఎపిసోడ్ చాలా పెద్ద ఎపిసోడ్ అది. ఎందుకంటే అది అప్పుడు చేసింది ఇప్పుడు ఎందుకంటే మరి ఎప్పటిదప్పుడే అయిపోయింది అనుకోండి, ఇంకా దాంట్లో కిక్ ఉండదు కదా. ఓకే, ఆనెస్ట్లీ మనము ఎంత చేసామో మనకు తెలియదు. చాలా చేసి ఉండొచ్చు, మంచి చేసినా చెడు చేసినా అది రిఫ్లెక్ట్ తీరుతుంది. అది మేబీ ఇప్పుడు కాకపోతే ఒక 1 day తర్వాత, లేకపోతే 1 month తర్వాత, లేకపోతే నెక్స్ట్ జన్మకు అవ్వచ్చు. చాలామంది ఏంటంటే నేనే కష్టాలు ఎందుకు పడుతున్నాను, నాకే ఎందుకు ఇది అంటారు. దట్ మేబీ నాట్ ఇప్పటిది కాదు, అది ఎప్పటిదో అయి ఉండొచ్చు డెఫినెట్గా. అందుకే మనం ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు ఏంటంటే కర్మభూమి అంటారు. మనం ఆ కర్మని అనుభవించేస్తే తర్వాత నెక్స్ట్ జన్మ కొంచెం డెఫినెట్లీ. బట్ యూ షుడ్ రియలైజ్ నాకు ఇట్లా ఇస్తాడా దేవుడు, నేను చూపిస్తాను నాకే అంటే కాదు. అది నువ్వు చేసిన దానికి వచ్చింది తప్ప ఏదో బయట నుంచి తెచ్చింది కాదు. ఛాలెంజ్ చేసే అంత సుప్రీం పవర్ కదా అదే. సో మనకు తెలియని చాలా ఉంటుంది. అంటే రజనీకాంత్ గారి డైలాగ్ లాగా తెలిసింది గోరంతా, తెలుసుకోవాల్సింది కొండంతా. ఎందుకు స్పిరిచువల్ సైడ్ వెళ్ళారంటే చాలా మంది అందరూ ఉంటారు, బట్ మేబీ ఎక్కడో వాళ్ళు ఫెయిల్యూర్ చూసినప్పుడు సడన్ గా స్టార్ట్ చేయడము, హోమాలు చేయడం అట్లుంటుంది. మీకు చిన్నప్పటి నుంచి ఐఎమ్ బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ మంచి ఫ్యామిలీలో, ఆర్థోడాక్స్ ఫ్యామిలీ మాది. సో అక్కడ అలవాటు ఫస్ట్ నుంచి కూడా. అంటే పాపం పుణ్యం పాప భీతి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది ఇట్లా తెలుసుకునే అవకాశం కలిగింది. లేదంటే వేరేగా ఉండేదేమో తెలీదు. బట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు తెలిసింది ఏంటంటే లైఫ్ మీన్స్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కటి మనం చూడాలి. ఒకటే చూస్తే ఇంకో దాని విలువ తెలియదు, 2 చూసేస్తేనే ఇట్స్ గుడ్. అప్పుడు ఆ సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు, ఒక ఏదైనా బాధాకరమైన సిచ్యుయేషన్ సడన్గా ఎదురైంది అనుకోండి, మనం వీ డోంట్ నో హౌ టు రియాక్ట్. అదే మనకు ఆల్రెడీ దాని తాలూకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఇంతకుముందు జరిగింది, ఓకే అప్పుడు జరిగినప్పుడు మనం ఎలా తీసుకున్నాం, సరే కొంచెం ఇప్పుడు కొంచెం మారి కొంచెం వేరేగా చేద్దాం అనే థాట్ వస్తుంది మనకి అట్లీస్ట్. ఇందాక లోయెస్ట్ అడిగాను కదా, ఇప్పుడు మీరు హైయెస్ట్ అంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఇది ది బెస్ట్ రా నా లైఫ్లో అని, అలా ఏమైనా కొన్ని మూమెంట్స్? డెఫినెట్గా హైయెస్ట్ అంటే ఉన్నాయి. CCL కప్పు గెలిచినప్పుడు 2015లో. వింటున్నారా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నప్పుడు అని చెప్తారనుకున్నాను. నెక్స్ట్ అదే చెప్దాం అనుకున్నాను లోపల. ఫస్ట్ చెప్పాలి కదా, అంటే ఇప్పుడు మనం ఈ ఇదిలో ఉన్నాం కదా, అందుకని అది చెప్పాను. ఓకే, టేక్ 2. సరే ఇది కట్ చేసి అదే నిజాయితీ. ఓకే, నేను ఇందాక ఫస్ట్ చెప్పాను. అందుకే మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించినప్పుడు మొదలుపెట్టిన రోజే మనం సక్సెస్. కవర్ చేస్తున్నారు. సరే ఏదైనా ఆవిడకి తెలుసు నా గురించి, ఏం కాదు. సో ఎండ్ ఆఫ్ ది డే అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నా లైఫ్లో నా భార్య ద్వారా నాకు కలిగింది, అండ్ నేను ఆ విషయంలో అదృష్టవంతుడిని. అండ్ ఇంకా బిగ్గెస్ట్ అంటే తెలియదు ఇంకా. అంటే ఫస్ట్ CCL కప్పు, తర్వాత మీరు, ఇంకా ఏమో ఉంటే చిన్న చిన్నవి కానీ అవి గుర్తులేవు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇవి అయితే ఉన్నాయి. అండ్ అదే సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అయిన రోజున అరే మనం కష్టపడి చేసింది ఈరోజు చూసుకుంటున్నామని ఆ రోజు ఒక హ్యాపీనెస్ ఉండింది. అది హై, అది కూడా ఒక హై. ఓకే, సో ఫస్ట్ క్రికెటే, తర్వాత సరేండి, తర్వాత ఎందుకు, తర్వాత మూవీ, తర్వాత సీరియల్స్ ఏం లేదా? సీరియల్స్ అనేది లైక్ స్రవంతి జరిగేటప్పుడు చాలా ఉన్నాయి. అంటే ఒక స్టేజ్లో, అంటే అతిశయోక్తి కాదు, ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఎవరో ఒక బాబుని ఎత్తుకొచ్చి సార్ ఈ అబ్బాయి పేరు నందకిషోర్ అని పెట్టాం తెలుసా అన్నారు. వాళ్ళకి నందకిషోర్ అని తెలుసు, చూసారా, అంటే మనం రీచ్ అయ్యాం కదా. అదే అందుకని అప్పుడు ఏమనిపిస్తుంది, నా పేరు వాళ్ళు పెట్టుకున్నారా అని అంత ఫీలింగ్ వచ్చింది అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే అనిపిస్తుంది మనం అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాము, నిజంగా వీఆర్ బ్లెస్డ్ అనిపిస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే నా ఫిలాసఫీ ఒకటే, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఈరోజు పేరు ఉందనుకోండి, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత అది ఉండకపోవచ్చు. సో అంటే మీరు అదే ఇప్పుడు ఇందాక లో అడిగి హై అడిగి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, హైస్లో లోస్లో ఒకటే బిహేవియర్ మీద? అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది. అంటే నిజం, ఏ ఇదిలో కూడా మనం స్థిత ప్రజ్ఞత అంటారు దాన్ని. సో హైలో ఉన్నా లోలో ఉన్నా చేసుకుంటూ పోతుండు, ఇది పర్మనెంట్ కాదు రే, ఇది పర్మనెంట్ కాదు అని నమ్మగలిగితే, అది ఫాలో అవ్వగలిగితే యువర్ సక్సెస్. దిస్ టూ షల్ పాస్ స్టోరీ. కృష్ణుడు ఒక చిట్టిలో రాసి పెడతాడు,
రేపు ఇలానే ఉండదు, ఇది రేపటికి ఉండదు అని ఒక స్టోరీ లాగా అలా. ఈ రోజు వెళ్ళిపోతుంది. ఈ రోజు వెళ్ళిపోతుందా, సరిగ్గా గుర్తులేదు, అన్నాను కానీ స్టోరీ జస్ట్ మాత్రం అదే మోరల్ అదే. సో ఓకే, అదే ఇప్పుడు ఇప్పుడు కొంచెం బ్రేక్ వచ్చింది మీకు, అంటే సీరియల్స్ కానీ తర్వాత మూవీస్ కానీ కొంచెం బ్రేక్లో ఉన్నారు. బ్రేక్ తీసుకున్నారా, బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? నాకు బ్రేక్ ఇచ్చారు వాళ్ళు. ఎలివేషన్ అలా ఇచ్చారు నందుగారు మీకు. అవన్నీ చెప్పే కదా, నాకు ఇవన్నీ చూసేసారండి, నాకు పెద్ద కొత్తగా నాకు అవసరం లేదు. బట్ లైఫ్లో ఏంటంటే ఈ ఇండస్ట్రీని నమ్ముకుని నాలాగా కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హై లో అనేవి కామన్గా ఉంటాయి ప్రతి మనిషి జీవితంలో, ప్రతి యాక్టర్ జీవితంలో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ టిపికల్ ఇండస్ట్రీలో మనకేంటంటే రోజుకు ఒక ఆర్టిస్ట్ వస్తున్నాడు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ స్టార్స్, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో స్టార్స్ అందరూ. అండ్ హానెస్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు ట్రెండ్లో అలాగే ఉండాలి. సో వీ నీడ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్. మనం కూర్చుని నేను చాలా గొప్ప యాక్టర్, నన్ను ఎవరు పిలవట్లేదు ఏంటి అనే ఫీలింగ్ ఉంటే అది నా మూర్ఖత్వం అవుతుంది. సో వీ నీడ్ టు అప్డేట్ అకార్డింగ్ టు ద సర్కమ్స్టెన్సెస్. సో మనల్ని మనం అప్డేట్ చేసుకోకుండా నన్ను ఎవడు పట్టించుకోలేదంటే అది నిజంగానే ఫూలిష్నెస్. సో బట్ అది చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని అప్డేట్ చేసుకోవడం అనేది చాలా అటెంప్ట్ ఇవ్వాలి. యాక్సెప్ట్ చేయడం కూడా ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే మార్పు స్టార్ట్ అవుతుంది. సో నేనేం చేయాలి, నేను ఒక యాక్టర్గా ప్రతిరోజు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. నా డిక్షను, నా వొకాబులరీ, లేకపోతే ఇంకోటి యాక్టింగ్ సంబంధించిన స్కిల్స్ నేను ఏం పెంచుకుంటున్నానని ఆలోచించాలి అప్ టు డేట్గా. ఇవన్నీ ఆలోచించకుండా నేను చాలా గొప్ప ఆర్టిస్ట్ని, నాకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదంటే అది చాలా ఫూలిష్నెస్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉన్నాయి కదా, వాళ్ళే వస్తారులే నేను ఎందుకు మాట్లాడాలి అంటే మనం అవతల దగ్గరికి వెళ్తేనే వాళ్ళ ఇంప్రెషన్లో మనం ఉంటాం. కానీ మహా నటుడు నందకిషోర్ ఉన్నాడు, అతను ఏంటి ఎవరు పిలవట్లే అంటే ఎవడు నేను పిలిచేది, ఎవడు పిలవడు. సో అంటే టైం అనేది అందరికి వస్తుంది, బట్ ఆ టైం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. ఆ టైం కూడా వెళ్ళిపోతుంది, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళే లోపల వినియోగించుకోవాలి. సో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకున్నారా ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్? హానెస్ట్లీ చేసుకోలేదు. ఏం చేసి ఉండొచ్చు అంటారు? ఇంకా బాగా చేసి ఉండొచ్చు, బట్ నేను పర్ఫెక్ట్ యూటిలైజ్ చేయలేదేమో అని నాకు అనిపిస్తుంది. లేట్ బ్యాక్ ఉన్నారు, ఏదైనా ఆపర్చునిటీస్ ఇగ్నోర్ చేయడం అట్లా ఏమైనా చేశారు? అంటే టెలివిజన్లో బాగా పీక్లో ఉన్న టైంలో చాలా టెలివిజన్ సీరియల్స్ని నేను సినిమాకి వెళ్ళాలండి, నేను సినిమా చేయాలండి అని అపోజ్ చేసి ఒక్క ఛాన్స్ కాకపోయినా అంటే ఆ టైంలో ఉంటుంది హైలో, అంటే సినిమా కరెక్ట్ అనిపిస్తుందండి నాకు. ఇక్కడే మనం ఇంత ఉన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే అది తప్పు కాదు, యాజ్ అన్ యాక్టర్ నా తప్పు కాదు. బట్ సిచ్యుయేషన్లో ఏమనిపిస్తుంది అంటే నేను ఇంకా ఏదైనా సాధించవచ్చేమో, ఇక్కడే ఆగిపోకూడదేమో. ఆ ఏజ్లో వినం కూడా మనం బట్ ఇది కూడా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే టీవీ మీడియా ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అబ్సల్యూట్లీ అండి. అంటే సో ఆ మంచి ఆపర్చునిటీ వచ్చే టైంలో అది కొంచెం ఇగ్నోరెన్స్, అంటే లేదండి కొంచెం నేను సినిమాలు ట్రై చేస్తున్నా అనేది వాడికి ఏమనిపిస్తుంది అంటే చూద్దాంలే సినిమా వెళ్తాడంట, ఈ ఆపర్చునిటీలు వదలంట. అరే తెలుసా నందకిషోర్ సీరియల్ ఇంకా చేయడంట, ఇది వెళ్తుంది అన్నమాట టాపిక్ మనకి అదే తమ్మునే. సో అట్లా ఆ టైంలో చాలామంది నందకిషోర్ సీరియల్ చేయట్లేదంట అని, మళ్ళీ నేను సినిమాలు ట్రై చేసి దొరక్క మళ్ళీ అడగలేము. అది నేను యాక్చువల్గా అది చేద్దామా అది అని మనం చెప్పలేము. అంతలో వాడు ఏం చెప్తాడు, మీరు సినిమాలే చేస్తారు కదా సార్, సీరియల్ చేయరు కదా అని వేస్తాడు. ఓకే భయ్య థ్యాంక్ యూ. అయ్యో మనం అడగలేము, అడగాలనుకున్నా ఇలా నాకే కాదు చాలా మంది ఆర్టిస్టులకు అవుతుంది, కానీ వాళ్ళు కామ్గా అంతే క్వైట్నెస్ మెయింటైన్ చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి యాక్టర్ టెక్నీషియన్ లైఫ్లో జరిగేది ఇదే, కానీ కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. అండ్ బీయింగ్ హానెస్ట్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్. వీళ్ళు కూడా కొంచెం యాక్సెప్టెన్స్ ఉండాలంటారా? అంటే మనవాడు కదా, మన దగ్గర సీరియల్స్ చేశారు కదా, ఒక ట్రయల్ చేసుకుని వస్తే ఏమైందని వీళ్ళు కూడా ద సీరియల్ కమ్యూనిటీ, అంటే ఒకరని కాదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అని కాదు, మొత్తం కమ్యూనిటీ యాక్సెప్టెన్స్ ఉండాలా మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు యాక్టర్స్ అంటే? డిపెండ్స్ ఆన్ యువర్ ఐ మీన్ మీకున్న కెపాసిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే వేర్ యూ ఫిట్ ఇన్. లైక్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హీరోగా 20 years చేశాను, ఇప్పటికీ నేను హీరోని అంటే అది తప్పు, అది టెలివిజన్ పరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెషర్స్ వచ్చారు, కొత్త యాక్టర్స్ వచ్చారు, చాలా మంచిగా అందంగా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫ్రెషర్స్నే తీసుకుంటారు, ఫ్రెష్గా ఉండేవాళ్ళే కావాలి. బట్ ఇప్పటికీ నేను హీరోనే చేస్తానంటే సార్ మీ హీరో ఫాదరు మదరు తప్ప మీకు కొత్త క్యారెక్టర్స్ లేవని వాళ్ళే చెప్పేస్తారు. సో వీ షుడ్ యాక్సెప్ట్. ఆల్రెడీ స్టార్ట్ అయింది, కొన్నిట్లు చేస్తున్నాం మనం ఆల్రెడీ. సో ఇక్కడ అప్పుడు మన ఐడియాలజీ ఎలా అయిపోద్ది అంటే వీఆర్ అన్ యాక్టర్, వెదర్ ఇట్ మే బీ ఫాదర్, బాబాయ్, లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టు, ఏదైనా యాక్టర్, మన ప్రొఫెషనే అది.
అదైతే ఏంటి ఇదైతే ఏంటి, ఎండ్ ఆఫ్ ద డే కాంప్రమైజ్ అని కాదు, వీ షుడ్ గో అలాంగ్ విత్ ద వాటర్, ఫ్లో ఆఫ్ వాటర్. ఆగిపోతే అక్కడే ఉండిపోతాయి ఎప్పటికీ. సో ఫ్లో ఆఫ్ వాటర్ వెళ్తుంటే ఇప్పుడు ఈ ఆపర్చునిటీస్ కూడా వెళ్ళిపోతాయి ఆ టైంలో మనం అక్కడ ఆ ఆగిపోయి మహాసముద్రంలో కలుస్తాం, ఆ సముద్రంతో పాటు sustain. ఎలాగోలా ఈదుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సరే. ఇప్పుడు మీకు మూవీస్లో ఇన్స్పిరేషన్ ఎవరు, అంటే ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు మీ ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు ఓకే కాకుండా ఆబ్వియస్ ఫస్ట్ నుంచి చిరంజీవి గారు హూమ్ డు యు లుక్ అప్ టు, అంటే యాక్టింగ్ ఇలా చేయాలి. యాక్టింగ్ ఓకే, చాలామంది ఉన్నారండి. అంటే కమల్ హాసన్ గారిని చూసినే అనిపిస్తుంది, అండ్ రజనీకాంత్ గారి స్టైల్స్ చూసినప్పుడు అనిపిస్తుంది. సైడ్ మూమెంట్, Style, స్టేర్ కేస్ సైడ్కి దిగుతారు కదా అట్లా, భాష చూడు అలా. లైక్ అదొక చరిష్మా. అంటే అలాంటి చరిష్మా చాలా తక్కువ మందికి ఇండస్ట్రీలో వస్తుంది, అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. సో యాక్టింగ్ వైజ్ కమల్ హాసన్ గారు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. అండ్ నాకు ఎస్వి రంగారావు గారు ఓల్డ్ యాక్టర్ చాలా 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 ఇష్టం, ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఇది సెట్ చేసేసారు. అండ్ అఫ్ కోర్స్ ఎన్టీ రామారావు గారు, ఆయన చేసిన మల్టిపుల్ ఇవి, ఎవ్రీబడి ఈజ్ ఎ లెజెండ్ అండి, అంతే. యూ కెన్ టేక్ ఇన్స్పిరేషన్ ఆల్సో విల్ బి ఎ లెజెండ్ షార్ట్లీ. ఐఎమ్ ఏ లెజెండ్. అది ఫీల్ అయిపోతే నేను అలా చెప్తే మళ్ళీ అలా కాదు వస్తుందంటారేమో, నేను మారిస్తే ట్రై చేస్తున్నాను మ్యాచ్ అవుదాం అవన్నీ అవ్వట్లేదు అన్నాను, కానీ ఐఎమ్ నాట్ ఎ లెజెండ్, ఐ షుడ్ బికమ్ ఎ లెజెండ్. యు ఆర్ ద లెజెండ్ అండి, జగన్ గారు ఇస్ లెజెండ్. థ్యాంక్ యూ. మీరు ఒక క్యారెక్టర్ వేసి జగన్ అని ఫిక్స్ అవుతాం. నెక్స్ట్ ఇంకొక మూవీలో మీరు జగన్ అని చేయండి. అంటే ఎందుకులేండి మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది, ఆ పేరులో మళ్ళీ ఏదో తీసుకుంటారు. ఓకే, వాట్ విల్ డూ టేక్ లాంగ్ డీప్ బ్రెత్స్ అండ్ ఫర్గెట్. ఓకే, ఇప్పుడు ఇలా మూవీస్ అన్ని మాట్లాడుకుంటున్నాము. ఇందాక అంటున్నప్పుడు కొత్త యాక్టర్స్ వస్తున్నారు, అందంగా ఉంటున్నారు. అలా మనకి బిగ్ స్క్రీన్లో నాగార్జున గారు లాగా స్మాల్ స్క్రీన్లో మీరు అలాగే ఉన్నారేంటి అప్పటి నుంచి ఎప్పటి వరకు మారరా? తినట్లేదా మీరు? హ్యాపీగా తింటాను. పిల్స్ ఏమైనా వేసేసుకుంటున్నారా, అందం పిల్స్ అట్లా? లేదండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఫస్ట్ నుంచి ఏంటంటే ఎక్కువ ఫిట్నెస్, స్పోర్ట్స్ యాక్టివిటీ. అండ్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి ఏంటంటే ఆ యాక్టివిటీస్ లేవండి. అదే దట్స్ వై ఐ ఫీల్ లైక్ వెరీ పిటీ, ఇంక్లూడింగ్ మై డాటర్స్. వాళ్ళు చూసారంటే ఇంటర్వ్యూ నన్ను తిడతారు. వింటున్నారా? అంటే ఏమైపోయిందంటే బికాస్ ఆఫ్ సెల్ ఫోన్ అనేది చాలా ప్రమాదకరం అండి. అండ్ మా టైంలో ఏంటంటే మేము స్కూల్ నుంచి రాగానే మళ్ళీ చీకటి పడే వరకు వీ యూస్ టు ప్లే. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండేది. అలా ఉన్న వాళ్ళకే ఫిట్నెస్ అనేది దాని వాల్యూ ఇప్పటికీ కంటిన్యూ. దట్ ఈస్ ఏ బ్లెస్సింగ్ యాక్చువల్లీ. మీరు చెప్పినా ఎవరు వినరు ఈ జనరేషన్, వినరు 100%. సో 100% మన ఎఫర్ట్ అనేది ఫిట్నెస్ కోసం చేయాలండి, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ప్రతి మనిషికి, అరే ఆ రోజు అలా ఉండకపోతే బాగుండేదని ఫీల్ అవుతారు. తినేటప్పుడు తెలియదు, కూర్చున్నప్పుడు అంటే మిమ్మల్ని అంటున్నట్టు ఫీల్ అవుతుంది. అదే అలా తినేటప్పుడు తెలీదు అంటే ఓకే, తినేటప్పుడు ఎవరికి తెలియదు, జనరల్గా చెప్తున్నానండి. సో అందరు ఇప్పుడున్న యూత్ ఆల్మోస్ట్ అందరు అంతే. సో అది వాళ్ళ తప్పు కూడా కాదు, బికాస్ ఆఫ్ ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్ కూడా అందులో డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అయిపోయాయి. అంటే ఏదో ఒకటి కొంచెం ఖాళీ ఉంటే, అంటే ఎవ్రీ టైమ్ ఎవ్రీ మినిట్ నో బడీ విల్ మోటివేట్ యూ అండి, యూ షుడ్ మోటివేట్ యువర్ సెల్ఫ్. చాలా తక్కువ ఉంది ఇప్పుడు ఈ జనరేషన్లో. ఎందుకంటే లేజినెస్. అవర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అండ్ దెన్ యూట్యూబ్లో ఎలా తినకూడదు షార్ట్స్ చూస్తూ తినేయడం, ఇట్లాంటివనేవి మా ఇప్పుడు ఫిట్నెస్ ఇవి కూడా చూస్తుంటారు, బట్ ఒక్కటి చేయరు అందులో. ఓకే ఓకే, మూవింగ్ ఆన్. ఓకే, ఇప్పుడు ఇంత కాన్వర్సేషన్ అయింది కదా, సో నాకు మీరు చాలా యాంగిల్స్ చూపించారు అనమాట. ఐ థాట్ యువర్ యాక్టర్, బట్ నాకేం అర్థమవుతుందంటే యువర్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. అంటే మీరు దట్ ఈస్ వెరీ గుడ్, బిగ్ కాంప్లిమెంట్. వినండి అందరూ, హ్యూమన్ బీయింగ్ అంటే గ్రేట్ హ్యూమన్ బీయింగ్ కదా. అంటే అవి ఆర్ యూ ఇంటూ సోషల్ యాక్టివిటీస్ యాజ్ వెల్ ఆర్? అంటే వాట్ ఐ ఫీల్ అండి, సోషల్ యాక్టివిటీ అనేది చెప్పుకోకూడదండి వాస్తవంగా. బట్ నా మనసుకు అనిపించి నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదో ఫొటోస్ కోసం వీడియోస్ కోసం చేసేది కరెక్ట్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే మనం పక్కనోడికి కొంచెమైనా సహాయపడగలిగితే అది మీకే లోపల సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, అది చెప్పుకునేది కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో రోడ్డు మీద వెళ్తున్నారండి, వాడికి పాపం ఆకలేసి అయ్యో కొంచెం పెట్టండి చాలా 2 రోజుల నుంచి తినలేదు అన్నాడు. మీ దగ్గర నిజంగా ఒక బిర్యానీ ప్యాకెట్ ఉంది, ఇచ్చినప్పుడు వాడు ఏం ఫీల్ అవుతాడు, అయ్యా మీరు హ్యాపీగా కలకాలం సంతోషం అన్న బ్లెస్సింగ్, హౌ యూ విల్ టేక్ దట్, హౌ యూ విల్ ఫీల్ ఇన్సైడ్. అది నేను కలకాలం బతికేస్తాను ఇప్పుడు, బతికినా బతకపోయినా వాడు హ్యాపీగా తింటున్నాడు అనే ఫీల్ ఉంటుంది చూసారా, అది మీరు ఎంత డబ్బులు పెట్టినా ఖర్చు పెట్టినా రాదు ఆ ఫీల్. సో ఎండ్ ఆఫ్ ది డే సోషల్ కాజ్ అనేది అలా ఉండాలని నా ఉద్దేశం. అంతే, అది చేసుకుంటూ వెళ్ళాలి తప్ప, అంటే నేనేదో పెద్ద చేసినా అని చెప్పట్లా, నా స్థాయిలో నాకున్న ఇదిలో నేను చేసుకుంటూ వెళ్తుంటాను అప్పుడప్పుడు, అంతే.
అవి చెప్పుకోకూడదు కూడా. ఓకే, మీకు క్లారిటీ ఉంది కదా సోషల్ మీడియా అనేది ఇప్పుడు ఎవ్రీబడి అంటే సోషల్ మీడియాలోనే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం బతుకుతున్నాం. అంటే 80% ఆఫ్ డే మనం ఇన్స్టాగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఇందులోనే నడుస్తుంది కదా. సో మీరు జనాలకి అంత బాగా తెలిసినప్పుడు ఈ గ్యాప్ ఎందుకు ఫిల్ చేయట్లేదు సోషల్ మీడియాలో కనిపించో అట్లా? వై డోంట్ యూ టేక్ దట్ స్టెప్? కనిపించాలంటే నన్ను నేను మార్చుకోవాలి చాలా. ఇందాక చెప్పినట్టుగా లైక్ నాకు నా ఇన్హిబిషన్స్ అనేవి నాకు ఉన్నాయి. ఇన్హిబిషన్స్ అంటే చెప్పే కదా, సిగ్గు, కొన్ని నేను చేయలేను. అప్పట్లో మూగ ప్రేమ అప్పుడు కొన్ని అలాంటివే ఇంకా ఉన్నాయంటే ఇదే ఈ సోషల్ మీడియా కనెక్టివ్గా లేవు కొన్ని. ఎలా అంటే ఏదైనా ఏం చెప్పాలి, అతి చేయాలంటే నా వల్ల కాదు. ఇప్పుడు అంటే అట్లాంటి ప్రతి ఒక్కళ్ళు అతి చేస్తున్నారని కాదు, మళ్ళీ అది తమ్మునేల్ అయితే సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ అతి చేస్తున్నారు అంట నందకిషోర్. నేనేమనుకున్నానంటే అంటే మామూలు మీరు ఎలా ఉంటారు, వాట్ ఈస్ నందకిషోర్ చూపించినా కూడా యుల్ హ్యావ్ అంటే ఇప్పుడు మేజర్గా ఈ సోషల్ మీడియాలో ఏంటంటే ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి యాక్టరో ప్రతి ఎవరైతే సెలబ్రిటీయో వాళ్ళు నా ఇల్లు ఇలా, నా వార్డ్రోబ్ ఇలా, నా బాత్రూమ్ ఇలా ఇవే చూపిస్తున్నారు. సో నాకు అలా అందరిలా చేయాలని నాకు లేదు. నేనంటూ ఏదైనా యూనిక్గా చేయాలని తాపత్రయపడతా. ఆ తాపత్రయం ఉంటే తప్ప ఏం చేయట్లేదు. సో దాన్ని అప్గ్రేడ్ అంటే ఏమంటారు రియలైజేషన్ చేసేసుకుని అంటే ఇప్పుడు మీ ప్రొఫెషనల్ని పర్సనల్ని సెపరేట్ చేసి పర్సనల్ లైఫ్ యూ ఆల్వేస్ వాంటెడ్ టు బి ప్రైవేట్, ప్రొఫెషనల్ లైఫ్లో ఏదైతే ఉందో. బట్ ఐ యూ హ్యావింగ్ అన్ యాక్టివ్ సోషల్ మీడియా అకౌంట్ దట్ అంటే మీ నాట్ వెరీ యాక్టివ్, ఏదో లిమిటెడ్గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు తప్ప నాట్ లైక్ రెగ్యులర్ బిగ్ సెలబ్రిటీస్ కున్నారు. మీ యాక్టివిటీ అడుగుతున్నాను. నా యాక్టివిటీ రెగ్యులారిటీ లేదు, హానెస్ట్లీ లేదు. ఏదో ఒకటి అలా నార్మల్ ఎప్పుడైనా వీక్లీ వన్స్ లేకపోతే అలా. అంటే నేను ఈ మధ్య నా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసి చెప్పండి. అంటే పాతది ఒక 10 years బ్యాక్ ఒక సీరియల్ ఉంటే అది కామెడీ, జనార్దన్ మహర్షి గారు అని సినిమా రైటర్, ఆయన చాలా మంచి కామెడీ సినిమాలు ఎన్నో చేశారు ఈవీవి సత్యనారాయణ గారి దగ్గర. ఆయనతో నేను ఒక సీరియల్ చేశాను, అష్మిత అని. తను కూడా యూట్యూబ్లో ఫేమస్, ఆవిడ మనకి ఒక పద్మవ్యూహం కరెక్ట్ చూసారా. సో తనతో చేసింది, నేను అప్పుడు చేసింది ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ లాగా పెడితే ఈ మధ్య దానికి కొంచెం బాగానే వ్యూస్ వస్తున్నాయి. బట్ అక్కడతో అయిపోయింది, ఇంకా నేను కొత్తవి పెట్టట్లేదు. సో ఐ వాంట్ టు స్టార్ట్ అగైన్. కన్సిస్టెన్సీ లేదు. కన్సిస్టెన్సీ రావాలి. ఎలా తెచ్చుకుందాం? మీలాంటి వాళ్ళు సలహా ఇవ్వండి. ఏం చేయాలి? నాకు కూడా తెలియదు, నేను అంతకు మించిన యాక్టివ్ పర్సన్. సో దేనికైనా కూడా లైక్ చేయాలి అంటే అగైన్ లైక్ అది కూడా ఒక టీం ఉండాలి, ప్రాపర్ టీం ఉండాలి. అగైన్ వాళ్ళందరికీ మనం పేమెంట్స్ ఇవ్వాలి, ఎవరు ఫ్రీగా చేయరు కదా. సో దిస్ ఇస్ ఆల్సో అగైన్ వన్ కైండ్ ఆఫ్ సెటప్ ఉండాలి మనకి. సో బ్యాక్ పుషప్, బ్యాక్ సపోర్ట్ ఉంటేనే మనం కొత్త కంటెంట్స్ ఇవ్వగలుగుతాం. ఎందుకంటే నేను నా స్థాయికి నేను అందరిలాగా చేయలేనని చెప్పాను కదా, నేను చేయగలిగింది ఇదే. అంటే కొత్త కంటెంట్స్ లైక్ కామెడీ, లేకపోతే ఒక మంచి ఆ డ్రామా మళ్ళీ చేసి పెట్టచ్చు కదా. ఏ డ్రామా? ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కదా, ఐ ఫర్గాట్ ద డ్రామాని. యా మీరు 7th class లో చేసిన అది ఒకసారి మేబీ అందరు కలిసి అప్పుడు ఇప్పుడు అని ఒకటి పెట్టొచ్చేమో. చూసారా, సజెషన్ ఇచ్చారు. పెట్టచ్చు కానీ చేస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడరు కదా. లేదు, నేను ఎలాగో అందరికి చూపించారు 4 views 10 views అలా చూడండి రా. ఈ 10 views కోసం నేను ఇప్పుడు అందరినీ మనకి తెలియదు కదా ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా ఎలా ఉందంటే ఎవరికి ఎందుకు ఏ పర్పస్ మీద కనెక్ట్ అవుతున్నారు, ఎవరికి ఎందుకు వైరల్ అవుతుందో కూడా తెలియట్లేదు మనకి. అంటే ఇప్పుడు కంటెంట్, నీలో సత్తా ఉంది, నీలో యాక్టింగ్ అలా ఏం లేదు కదా. ఒక వీడియో వైరల్ అయిపోతుంది, తర్వాత ఆ పర్సన్ పాపులర్ అయిపోతున్నారు, అలా ఉంది కదా. సో మేబీ డ్రామా పాపులర్ అవ్వచ్చు. డ్రామా కూడా డిపెండ్స్ విత్ పీపుల్ అండి. అక్కడ అందరూ గ్యాదర్ అవ్వాలి. అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ టైం. వాళ్ళ టైం ఆపుకుని రమ్మంటే కూడా దే మే ఫీల్ లైక్ అయ్యో నేను రావాలా చేయాలా అని. ఎండ్ ఆఫ్ ద డే టు రన్ ఏ షో వీ నీడ్ మనీ. సో మనీ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ వేర్ యూ నీడ్ టు ఆర్గనైజ్ సో మెనీ థింగ్స్. సో దట్స్ వేర్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ ఫర్ మై పీపుల్, లైక్ ఎవరైనా ప్రొడ్యూసర్ గారు లేకపోతే ఎవరైనా సపోర్ట్గా వచ్చేవాళ్ళ కోసం ఐఎమ్ వెయిటింగ్. అప్పుడు నేను మంచి కంటెంట్ స్టార్ట్. ఇది ఒక మంచి లూప్ కదా, మనీ ఉంటే మనం సక్సెస్ అవుతాం, సక్సెస్ ఉంటే మనీ వస్తుంది, మనీ ఉంటే సక్సెస్ అవుతాం. అది ఒక లూప్. అండ్ మోరోవర్ మనీ ఉన్నా లేకపోతే చేసుకుంటూ వెళ్ళేవి కొన్ని ఉంటాయి. కాబట్టి నేను చెప్పే కదా, నాకున్న పరిధిలో నేను అన్ని అందరిలాగా చేయలేను. ఓన్లీ కంటెంట్ చేయగలుగుతాను, ఓన్లీ లైక్ కామెడీయో లేకపోతే యాక్టింగ్ పరంగా నేను చెప్పేది. సో దానివల్ల నేను ఆగిపోయి అలా స్లోగా వెళ్తున్నాను. మేబీ ఐ విల్ స్టార్ట్ అగైన్. ఐ విల్ వెయిట్ దెన్. అంటే మా సీరియల్ ఫ్యాన్స్, నేను ఆ సీరియల్ ఎందుకు చూసాను ఇప్పటికీ తెలియదు నాకు. అంటే అసలు ఎందుకు ఏదో వచ్చేసి కూర్చున్నది నెక్స్ట్ టైం ఏంది చెప్పండి. నేను దిండిలో అడ్డం పెట్టుకుని చూసేదాన్ని అనమాట. మహేష్ క్యారెక్టర్ వచ్చినప్పుడు, మీరు వచ్చినప్పుడు ఇప్పుడు కాపాడేస్తారు శ్రవంతిని టైప్లో. సో అలా విల్ వెయిట్ ఫర్ యూ. అంటే జనాలు మళ్ళీ మిమ్మల్ని చూడాలనుకుంటున్నప్పుడు మీరు ఇప్పటికైనా నా ఛానల్ పేరు నేనింతే నంద. ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి.
అందులో ఉన్న కంటెంట్స్ ప్రస్తుతానికి చూస్తూ చేయండి, తర్వాత కొత్తవి చేస్తుంటారు. కొద్దిగా దాత్రికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. అది వాళ్ళు పాపం పిలిచారు కాబట్టి వాళ్ళకి కూడా చేయండి. ఓకే, ఐ థింక్ గ్రేట్ కాన్వర్సేషన్ గోయింగ్ ఆన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆస్పైరింగ్ యాక్టర్స్ కానీ, నాకు 2 ఆన్సర్స్ కావాలి ఇక్కడ. ఆస్పైరింగ్ యాక్టర్స్ అంటే ట్రై చేస్తున్న వాళ్ళు లేదా బ్రేక్ తీసుకున్న వాళ్ళు మోటివేట్ అయ్యేలా మీరు నాకు ఒక అడ్వైస్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఒక మనిషికి మీరు ఒక అడ్వైస్ ఇవ్వాలన్నమాట. ఒక మనిషి చాలా అదే ఇందాక అన్నారు కదా, ఈ ఎప్పుడు నాకే వస్తాయి ఏంట్రా అనుకునే వాళ్ళకి ఒక అడ్వైస్. ఇప్పుడు మన అడ్వైస్ ఇచ్చినా తీసుకునే పర్లేదు, మనం చెప్పేద్దాం, వాళ్ళు తీసుకునే టైం తీసుకుంటారు. సో మన కెరీర్ పరంగా వస్తే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కోసం అంటే లైక్ ఇందాక చెప్పాడు, వీ నీట్ అప్డేట్ అండి. అంటే మనం ప్రతి నిమిషం అప్డేట్ అవుతూ ఉండాలి. అండ్ ఫిట్నెస్, ఈ ఫీల్డ్లో ఉండే వాళ్ళకైనా ఏ ఫీల్డ్ అయినా ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ ఫిట్, నీ బ్రెయిన్ ఆలోచనలు బాగుంటాయి, నువ్వు షార్ప్గా ఆలోచిస్తావు, ఏ యాక్టివిటీ చేయడానికైనా ముందు ఉంటావు. అదే ఫోన్లో చూసుకుంటూ ఇంట్లో కూర్చొని పడున్నాం అనుకోండి, ఎందుకు మీరు ప్రతిసారి మిమ్మల్ని అంటున్నట్టు ఫోన్ అన్న ప్రతిసారి మా వాళ్ళు ఎంతమంది కనెక్ట్ అవుతారు. అలాగే అది కాదు, ఈ వీడియో కూడా ఫోన్లోనే చూడాలి. అదే 1 hour ఇంటర్వ్యూ చూసి ఫోన్ చూసిందని తిట్టించుకుని, మంచైనా చెడైనా దీంతో ఉందండి. సో దాంట్లో మంచి తీసుకోవాలి తప్ప మన ఇంటర్వ్యూ వరకు తీసుకోండి, తర్వాత ఆపేసి పడుకోండి. సో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్ వాళ్ళకి. జస్ట్ టేక్ లైఫ్ ఈజీలీ. దీంతో క్లోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇంకో క్వశ్చన్, అంటే మీ లైఫ్ ప్రిన్సిపల్ ఏంటి? అంతేనండి, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండ్ జస్ట్ లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. బీ హ్యాపీ విత్ వాట్ ఎవర్ యూ హ్యావ్. నీ దగ్గర లేకుండా అస్సలు కంపారిజన్ చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం చిరంజీవి గారి లాగా అవ్వలేము, ప్రతి ఒక్కళ్ళు నందకిషోర్ అవ్వలేరు, ప్రతి ఒక్కరు మీలాగా అవ్వలేరు. ఎవరికి వాళ్ళది యూనిక్ క్వాలిటీ ఉంటుంది, అది అలాగే ఉండాలి. చిరంజీవి గారు, నందకిషోర్ గారు, తర్వాత లెజెండరీ. ఓకే, యూ విల్ బి ఎ లెజెండ్ ఇన్ ఫ్యూచర్ ఫర్ షూర్. ఐ థింక్ మంచి యాక్టర్ అండి మీరు. ఎవరైనా చెప్పారు, యాక్టర్ మస్ట్ బి ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. యాక్చువల్గా మీరు ఆకుపాకు కరేపాకు వేస్తున్నారు. కాదు, ఇది నేను చెప్పింది కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్ దగ్గర నుంచి మతిమరుపు వరకు వచ్చారంటే ఎంత గొప్ప యాక్టర్ అయి ఉండాలి మీరు. అందుకే కదా ఈరోజు ఇక్కడికి వచ్చాను, యాక్టర్ని కాబట్టి ఇంటర్వ్యూకి వచ్చి కూర్చున్నాను, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఓకే, సో ఎవరు ఒక చిరంజీవి అవ్వలేరు, ఒక నందకిషోర్ అవ్వలేరు, నా పేరు మయూష అండి, ఒక మయూష కూడా ఎవరు అవ్వలేరండి. అది ఖచ్చితంగా అవ్వలేరు, అవ్వకూడదు. మరి అవ్వరండి, అవరు అట్లీస్ట్ లాస్ట్ వరకు అవరు. మీతో మీ ఇద్దరు నాకు తెలీదు, నా వరకు అయితే అవరు. ఓకే, ఇస్ దేర్ సంథింగ్ దట్ యూ వాంట్ టు షేర్? అంటే నిజంగానే నేను పర్సనల్గా చెప్తున్నాను, మా ఇంట్లో మా అమ్మమ్మ ఆ సీరియల్ చంపేసేది అనమాట. ఇంకా తర్వాత ఆవిడే కనిపెట్టి చెప్పేది, మన జగను అనే సినిమాలో. సో మేబీ నెక్స్ట్ మూవీలో మీరు నేమైనా తీసుకోండి, లేదా త్వరగా అయినా మీరు కమ్ బ్యాక్ టు ద స్మాల్ స్క్రీన్. కొంచెం ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ డూయింగ్ అగైన్ స్మాల్ స్క్రీన్ చేస్తున్నాను. అండ్ మనిషి జన్మ చాలా లిమిటెడ్ అండి. మళ్ళీ ఫిలాసఫీ అనుకోవద్దు సార్, నా వల్ల కాదు సార్, నాకు భయం వేస్తుంది ఇప్పుడు. అంటే ఇందాక మీరు అన్నారు ఫైనల్గా చెప్పే కన్క్లూజన్ అని, లైక్ ఇది ఏంటంటే ప్రీ ఫైనల్ కంక్లూషన్స్ అవుతున్నాయి. ఓకే, అంటే అన్ని చూసేసినోడు ఇలాగే చెప్తాడులే, మేము లైఫ్ స్టార్ట్ చేసాం అంటే ఒక టైంలో మనం వెలిగి ఒక దగ్గర బ్రేక్ తీసుకున్నప్పుడు వాళ్ళకి చాలా లెసన్స్ ఉంటాయి అనమాట. వీళ్ళు మాట్లాడినప్పుడు వెలిగే వాళ్ళకి క్లారిటీ వస్తుంది, మేబీ మనము ఆగుతాము అని అక్కడ. సో ఇట్ ఇన్స్పైర్స్ అ లాట్ ఆఫ్ పీపుల్. ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ నందు గారు. లాట్ ఆఫ్ లెసన్స్ లెర్న్డ్. అంటే ఇంటర్వ్యూలో మనము మీ జర్నీ తెలుసుకోవడం ఒకటి, ఆ జర్నీలో లైఫ్ లెసన్స్ మీరు చూడడం ఒకటి, అవి మాకు నేర్పించడం ఒకటి. మేబీ ఎవరైతే మీతో మాట్లాడతారో వాళ్ళు గ్రౌండెడ్ అవుతారు అనుకుంటా, అంటే అంత ఎగిరి పడకుండా కొంచెం తగ్గుతారు అనుకుంటా. బట్ మీ పేరు చెప్పలేదండి ఇందాక, మీ మిస్సెస్ చూస్తారు. నా పేరు? మీ పేరు కాదు, మీ మిస్సెస్ పేరు చెప్పలేదు. టాప్ అచీవ్మెంట్స్లో సెకండ్ చెప్పారు. సో అలా విన్నావు కదా, అది మీరెప్పుడు సెకండ్. ఓకే, వెరీ నైస్ టాకింగ్ టు యూ నందు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ధాత్రి. థ్యాంక్ యూ.